చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం, నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖనాన్ని బట్టి నాయన దేవుని బలహీన ప్రభా నేను మాట్లాడబోతూ ఉన్నాను. దయతో నన్ను క్షమించండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలతో నింపి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందండి. ఆయన మా ప్రియులు పలు స్థలాల నుంచి ఎంతో ఆశతో ప్రయాసతో మీ సన్నిధానానికి వచ్చారు. వారి విలువైన సమయం నన్ను బట్టి వ్యర్థం కాకుండాలాగున మీరే కనిపించండి, వినిపించండి. నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నేను ఇంకెవరైనా మార్గమందు ఉంటే త్వరపెట్టి తోడుకుని రండి. నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన వారిని ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులను వారు అధిగమించి నీ సన్నిధానానికి వచ్చి నాయన మీ ఆజ్ఞను నెరవేర్చులాగున ఆశీర్వదింపబడులాగున సహాయపడండి. నిద్రాత్మల్ని అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. నన్ను మమ్మల్ని మందిరాన్ని విద్యుత్ మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసు నామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వీడియో కెమెరా తీసుకొచ్చాం, లైవ్ చేసేయచ్చు, ప్రతి రికార్డ్ చేసేసి తర్వాత అయినా అప్లోడ్ చేయొచ్చు అనమాట. యూట్యూబ్లో మనం వేసుకుని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. దానికోసం మనకి ఇంకా నెట్ ఒకటి బలం సరిపోవట్లే. పైకి లాక్కొచ్చారు కానీ అయినా ఆ వైఫై పవర్ సరిపోవట్లేదు, ఇలా అయిపోతుంది బొమ్మ. ఈ జియో నెట్ ఇస్తారేమో, అది ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే లైవ్ ఇవ్వడానికి క్లారిటీ లేదు, నెట్ లేక, నెట్ పవర్ లేక క్లారిటీ రావట్లేదు. రికార్డ్ అయిపోద్ది నీట్గాను, తర్వాత అప్లోడ్ చేసుకుంటే తర్వాత చూసుకోవచ్చు. లైవ్ చూడడానికి ఉండదు, కానీ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. మనకి ఇంకా నిల్బైతేలు ఛానల్ ఉన్నట్టే మనకి యూట్యూబ్లో దాన్ని సెర్చ్ చేశారు. ఎవరైనా సరే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నెట్ ఉంటే అందులో ఎల్బైతేలు అంటే మనీ వస్తాయి అన్నమాట. ఇక నుంచి ఆ ప్రతి కార్యక్రమాన్ని రికార్డ్ చేసి ఇద్దామని. సరే అండి, మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించాడు లేదా? ప్రేమించాడు లేదా చెప్పాలి. మరి ఆయన కృప మన ఎడల 117వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది కదా, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. అది ఎంత హెచ్చు అంటే మరణ బలం కంటే హెచ్చు. మనల్ని మరణానికి అప్పగించడానికి ఈ కరోనా గడు తెగ తిరిగేస్తున్నాడు కదా. కరోనా గడు తెగ తిరుగుతున్నాడు, సందు గొంతు ప్రతి ఇల్లు తొంగి చూస్తున్నాడు, ఎవరు దొరుకుతారా అని చూస్తా ఉన్నాడు. వాడు బారిని మనం పడకుండా దేవుడు తన కృప మన చుట్టూ ఆవరింపచేసి భద్రపరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తిరిగి రావాలి. రాకపోతే అది వచ్చినా నేను స్వస్థపరచగలను అని ఎలా రుజువు అవుతుంది? వచ్చినా ఎందుకంటే మనం నిర్గమకాండం 15:26లో మనం చదువుతాం కదా. అందులో ఏముంటుంది అక్కడ? ఐగుప్తీయులకు వచ్చిన ఏ తెగులు నీకు రానియను. తర్వాత మళ్ళీ
ఆ తెగులే రాకపోతే స్వస్థత ఉంది. కాబట్టి అవి రెండు వేరు మాటలు. రానియను, ఒకవేళ వచ్చినా స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన స్వస్థపరచగలడు అనడానికి ఒక రుజువు కావాలి కదా. కావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరిని వాడుకుంటాడు దేవుడు. అది వారికి రావడం వల్ల వారికి మేలే, వారి విశ్వాసం బలపరచబడుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితి నాకు వచ్చినా నా దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఎందుకంటే కోవిడ్ వచ్చింది అంటే ఇంకా లక్షలు మింగేస్తున్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మన ఇంటిలోనే మనం ఉండి కోవిడ్ని జయించామంటే ఎంత గొప్ప విషయం అది కదా. చాలా గొప్ప విషయం. అలా నేను చేయగలను అని ప్రూవ్ చేయడానికి మనకి శోధన అనుమతిస్తాడు దేవుడు. మ్యాక్సిమం ఆయన కృప ఆవరింపచేసి రానేయుడు. అలా కొంతమందికి రానిచ్చి తనేమిటో ప్రూవ్ చేసుకుంటాడు. అలాగే ఎవరికైతే వచ్చిందో వారి విజయులు కదా. కరోనాను గెలిచినటువంటి వాళ్ళు. నా దేవుని కృపను బట్టి నేను కరోనాను గెలవగలిగాను. ఏది చేసినా దేవుడు దానిలో 2-3 ప్రయోజనాలు ఉంటాయి. ఒకే ఒక్క ప్రయోజనం కోసం ఆయన ఎప్పుడు ఏది కూడా చేయడు కదా. అయితే ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. శ్రమల ద్వారా మనలను ఉన్నత స్థానంలోనికి తీసుకురావడమే దేవుని పరలోక ప్రణాళిక. శ్రమ అనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. అసలేం కనపడదు. శ్రమ వచ్చినప్పుడే, ఎండ బాగా మండిపోతున్నప్పుడే అప్పుడు నీడ విలువ తెలుస్తుంది మనకి. లేదు మబ్బేసి చల్లగా ఉండిపోయింది అనుకోండి, ఇంకా నీడతో పని ఏంటి? నీడ విలువే ఉంది అసలు మనకి కదా. నీడ విలువ, లేకపోతే వర్షపు చినుకు విలువ, ఆ చల్లదనం విలువ తెలియాలంటే ఎండ ఉండాల్సిందే. అలాగే వెలుగు విలువ తెలియాలంటే చీకటి ఉండాలి. చీకటి లేకపోతే వెలుగు విలువే ఉంది, ఇంకా ఏమీ లేదు. కాబట్టి చీకటి కావాలి తప్పకుండా. అలా ప్రతి విషయంలో కూడా ఆకలి అనేది లేకపోతే రుచికి విలువ తెలియదు కదా. ఆకలి రుచి ఎరగదు. ఆకలికి అంత బలం ఉంది. ఆ తర్వాత రుచి తెలుస్తుంది మెల్లగా. అలా ప్రతీది 2 పెట్టాడు దేవుడు. మంచి చెడు, నీతి అవినీతి, అబద్ధము సత్యము కదా, ప్రేమ ద్వేషము, ప్రతీది డబుల్ 2 ఉన్నాయి. ఈ 2 లేకపోతే, ఇంకా అంతకంటే ముఖ్యంగా ఏంటి, స్త్రీ పురుషుడు, ఈ 2 లేకపోతే అసలు ఏమీ లేదు కదా. స్త్రీ పురుషులు లేకపోతే లోకం ఇది, అసలు లోకమేలో ఏమి ఉండదు. అందుకని దేవుడు ప్రతీదీ 2 చేసి పెట్టాడు. ఇంకా పరలోకము పాతాళము, అక్కడ 2 వచ్చాయి. 2 ఖచ్చితంగా ఉన్నాయి కదా. కాబట్టి మనల్ని శ్రమల ద్వారా నడిపించుకుంటేనే, మనం కష్టపడి సంపాదించుకున్న 1 రూపాయి అయినా దానికి చాలా విలువ. ఊరిని ఎవరినైతే ఇప్పుడు మనం పాంప్లెట్స్ పంచి పెడతా ఉంటాం మీటింగ్లప్పుడు, ఊరిని ఇచ్చిన దాన్ని చూసి ఇక్కడ వాడేస్తారు. వాళ్ళే కొంతమంది 5 రూపాయలు అయితే 2 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటారు. దానికి ఖచ్చితంగా పట్టుకెళ్ళి గూట్లో పెట్టుకుంటారు. ₹2 ఇట్టి కొన్నా, అది కొన్నారు కాబట్టి దానికి విలువ ఎక్కువ. దాన్ని పట్టుకెళ్ళి గూట్లో పెట్టమంటే సెల్ఫ్, దాన్ని తీసుకెళ్ళి సెల్ఫ్లో దాస్తారు. అది ఊరిని ఇస్తామే మనం కరపత్రం, అది అక్కడే చదువుతారు, అక్కడే వదిలేస్తారు, పట్టుకెళ్ళరు. అది ఊరినే వచ్చింది కదా.
కాబట్టి మనం శ్రమపడి సంపాదించుకున్న దానికి చాలా విలువ ఉంటుంది. దాని విలువ మనకి తెలియజేయడం కొరకే దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపించేది. ఎందుకు శ్రమల గుండా నడిపించకుండా మామూలుగా పరలోకాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు దానికి విలువే ఉంటుంది? ఏమీ విలువ ఉండదు. దాని విలువ మనకి తెలియాలి. ఎన్నో శ్రమలను నేను దాటుకుంటూ గెలుచుకుంటూ వెళ్ళి దీన్ని సంపాదించుకున్నాను అనే దానిలో చాలా తృప్తి ఉంటుంది, మనకు చాలా సంతోషం ఉంటుంది. ఓ ప్రత్యేకమైన స్థితి మనకి ఏర్పడుతుంది. అది ఇవ్వడం కోసమే దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపేశారంట. అయితే శ్రమ అంటే దాని పరిమాణం ఎంత, అది ఎంత బాధ పెడుతుంది మనల్ని, ఎంత బాధ పెడుతుంది, ఎంతవరకు మనల్ని బాధ పెడుతుంది, ఆ బాధ ఎంతగా ఉంటుంది అనేది తెలియకపోవడం ఒక సమస్య. తెలిస్తే ఇంతేనా, తెలియకపోతే అమ్మో ఎలా ఉంటుందో ఓ భయం, తెలియకపోతే అమ్మో ఇది ఎలా ఉంటుందో అనేటువంటి భయంతో మనం అది రాకుండా చూసుకుంటూ ఉంటాం. దాని విలువ తెలిసిపోతే ఇంతే కదా, ఇంతే కదా. నాకు ఒక అనుభవం ఎదురైంది అయోధ్య లంకలో. 1985లో అయోధ్య లంక పాఠశాలలో ఉన్నప్పుడు అక్కడ ఒక అనుభవం ఎదురైంది. ఒక మాస్టర్ ఏమో సెలవు పెట్టాడు. నేను ఒక్కడనే ఉన్నాను. బిల్డింగు ఒకటే రూమ్ పెద్దది. పిల్లలు కాలు తీసి కాలు పెడతాక వీళ్ళు లేనంత మంది ఉన్నారు, దాని నిండా ఉన్నారు. అస్సలు కాలు తీసి కాలు పెడతాక కూడా లేదు, అలా ఉన్నారనమాట. నేను సీరియస్గా పాఠం చెప్తున్నాను. ఇలాగ మధ్యాహ్నం పొద్దునపడి అయిపోయింది, మా భోజనం చేసి వచ్చారు, రెండో పూట మొదలైంది. చెప్తున్నాను, చెప్తా ఉండగా ఉన్నట్టుండి ఒకళ్ళు లేచి బాబోయ్ అంటూ పరిగెత్తేసాడు. ఆడు బాబోయ్ అని పరిగెత్తేసి ప్రతి ఒక్కరు బాబోయ్ బాబోయ్ అమ్మాయి అనుకుంటా మొత్తం ఇక పొలమంటూ పరుగు 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 మొత్తం అందరూ ఒక్క లేడికలో మొత్తం పరిగెత్తిపోయారు. ఒక్కడు నాకేం అర్థం కావట్లేదు, ఏమైందిరా బాబు, ఏంటి అసలు ఎందుకు ఇలా వెళ్ళిపోయారు, నాకేం అర్థం కావట్లేదు. అలా చూస్తుంటే వాడు గోడ చాటు నుండి చూస్తున్నాడు, వాడు కొబ్బరి చెట్టు చాటుకెళ్ళి చూస్తున్నాడు. ఇలాగా ఏంటి ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు, అసలు అలా చూస్తున్నారు ఏంటి సంగతి అంటే అప్పుడు బాక్సులు తగిలించుకొని ఓ ముగ్గురు మెట్లెక్కి లోనికి వస్తున్నారు. వెళ్ళిపోయారండి అంటున్నారు. ఏంటి వెళ్ళిపోవడం ఏంటంటే వ్యాక్సినేషన్కి వచ్చామండి టీకాలు వేయడానికి, వీళ్ళు ఎప్పుడు ఇంతేయండి బాబాయ్లో, మేము ఇలా రావడం పాప పైకి లంక పైకి ఎక్కడ చూసి పారిపోతారు వీళ్ళందరూ. అంటే గోదావరి వచ్చిన తర్వాత ఇసుకపార మీద నడిచి మళ్ళీ పైకి ఒక 10 మీటర్లు అలా ఎక్కాలి లంక. అలా ఎక్కడ చూస్తారు కిటికీలు ఉంచి, ఎక్కడ చూసి పారిపోతారంట. మనకు అసలు అనుభవం లేదు, మనకు అసలు తెలియదు. మరి ఏం చేద్దామంటే మనం అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడికి లేడు కదండి, లేడు కదా, మనకి ఎందుకంటే వెళ్ళిపోతామంటున్నారు వీళ్ళు. సర్లేండి అయితే మీరు పని చేయండి, ఇంకొక ఏరియాలో ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మర్రిమూల అని ఒక చోట ఉంటుంది, ఆ మర్రిమూల వెళ్ళి మీరు రండి, వచ్చేటడికి మేము సిద్ధపరుస్తానన్నాను. అది ముగ్గురు మళ్ళీ ఆ మర్రిమూల వైపుకి వెళ్ళిపోతే మొత్తం వచ్చేసారు. ఎరా ఎందుకు పారిపోయారా అంటే అయ్యి బాబు టీకాలు వేసేస్తారండి వాళ్ళు అన్నాడు. టీకాలు వేసేస్తారండి అని చెప్పేసి అని టీకాలు వేసారని పారిపోయారా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి రకరకాలుగా చెప్పాలి కదా. పని చెప్పాను, రే ఇప్పుడు కలరా అనేది వస్తుంది. కలరా అంటే ఏంటి, వాంతులు విరేచనాలు అయిపోతాయి, చచ్చిపోతారు. అలాంటప్పుడు కలరా వచ్చిందని చెప్పేసి నువ్వు ఇంట్లోనే ఉంటే చచ్చిపోతావు. హాస్పిటల్కి వెళ్ళామనుకో ఏం చేస్తారు, పొడుస్తారు, బాగా పొడుస్తారు కదా, చేతి అన్నీ మింగిస్తారు కదా, బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతాయి కదా, తర్వాత మళ్ళీ స్వస్థపడి రావచ్చు లేదా చచ్చిపోవచ్చు కూడా. అయితే అలాంటిదే మనకు అసలు రాకుండా ఈ టీకా వేస్తున్నారు. ఎన్ని పొడుస్తారు ఇంజక్షన్లు ఆసుపత్రికి వెళ్తే. ఇక్కడ ఏముంది, ఒక్కటే కదా కొంచెం, అది కాస్త అయితే నీకు ఇంకా కలరాయే రాదు. రాకుండా చిన్నది వేసుకోవడం మంచిదా, వచ్చాక ఒళ్ళంతా కొలవపించుకోవడం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం మంచిదిరా అంటే అప్పుడు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత ముళ్ళు దిగుతుంది, కాళ్ళు ముళ్ళు దిగిందనుకో, ముళ్ళు దిగినప్పుడు ఏం చేయాలి, పిన్ను పెట్టి దాన్ని తీయాలి. నొప్పి పడుతుందని చెప్పేసి నువ్వు తీసుకోకుండా ఉంచేసుకున్నావు అనుకో,
అప్పుడు ఏమవుతుంది, చీము పట్టేద్ది. చీము పట్టేసి సెప్టిక్ అయిపోద్ది. సెప్టిక్ అయినప్పుడు నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, మన దగ్గర బోల్డ్ డబ్బులు ఉంచుకుని ఇప్పుడు కత్తెట్టి దాన్ని కోసి పిండుతారు. ఇది మాడడానికి మళ్ళీ ఈ చేతికి ఆ చేతికి తెగబోడి చేస్తారు. బోల్డ్ అన్ని డబ్బులు ఖర్చు, బోల్డ్ అన్ని పోట్లు. అదే గుచ్చుకున్నప్పుడు ఆ పిన్నుతో తీసేశారనుకో, ఇంకా నీకేం ఉండదు కదా. ఏది మంచిదిరా, తీసేసుకోవడం మంచిదండి. మరి ఇప్పుడు టీకా మంచిదే కాదురా అన్నారు. మంచిదండి, టీకా మంచిదండి అన్నారు. అప్పుడు ఇప్పుడు మొత్తం మళ్ళీ ఆ ముగ్గురు మళ్ళీ వచ్చారు. ఒక్కడు చెక్ చేతలేదు, అస్సలు ఎవ్వడూ మాట్లాడలేదు. ఏం మాత్రం వేశారని ఇలాగా ఇలా కూర్చున్నారా అన్నాడు. ఎవరు రా ముందు అంటే నేను నేను అంటూ వచ్చేసారు. ఒకరి తర్వాత నేను ముందు అంటూ వచ్చేసారు. 5 క్లాసులు, 125 మంది పిల్లలు. అప్పుడు నా బ్రెయిన్ అంతా ఎలా ఉండేది. 125 మంది పిల్లలు, వాడి తండ్రి పేరు, వాడి క్లాసులు మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏం అక్కలే. సార్ హాజరు పట్టీలు తీసుకుని పేర్లు చెప్పండి మేము చెప్తా ఉన్నారు. అక్కర్లేదని మీరు వేసేయండి, ఆ వచ్చినట్టు ఎవడో నేను చెప్పేస్తాను, వాడి పేరు, వాడి క్లాసు, వాడి పాప పేరు కూడా చెప్పేస్తాను. అంత స్పీడ్గా ఉంది 85లో ఈ బుర్ర. ఇప్పుడు ఏమి వెంటనే మర్చిపోతున్నాను. నల్లా శ్రీనివాసరావు, తండ్రి అప్పారావు, అలాంటి వాళ్ళు 2 ఉంటారు 2 క్లాసుల్లో. మళ్ళీ ఒకే పేరు, ఒకే ఇంటి పేరు, ఒకే పేరు, తండ్రి పేరు కూడా ఒకటే, 2 క్లాసుల్లో ఉంటారు వాళ్ళు. అలా పోషించేటోళ్ళు ఉన్నారు అక్కడ, అడ్డాలు ఉన్నారు అక్కడ. నల్లవాళ్ళు, పోషించేటోళ్ళు, అడ్డాల మొత్తం ఈ ముగ్గురే బాగా అయోధ్యలంక నిండా వాళ్ళే. ఇక్కడ మనకేమైతే అడ్డాల అడుగుల్లోనే రాజులు ఉండేవారు, కాపులు కూడా ఉన్నారు అడ్డాలలో. అడ్డాల సోమరాజు గారని ఆ మునిగిరి ఇదిలో ఉండేవారు. మనం సర్పంచ్ గారి ఇల్లు దాటిన తర్వాత ఇప్పుడు అందేవులు కొనుక్కున్నారు దాన్ని. ఆ ఇల్లు అడ్డా సోమరాజు గారని. నాన్నగారు అక్కడ అరుగు మీద మీటింగ్ పెట్టేవారు. అన్నపూర్ణమ్మ గారు ఆవిడ పేరు. అడ్డాలు వాళ్ళు సత్యాస్. ఇంకా మనకి ఇంకా కాపులు కూడా ఉన్నారు కదా. అలాగే పోషించు మొత్తం మీద 125 మంది పేర్లు వెళ్ళాలలా చెప్పేసి ఒక్కడు వీరవ్వకుండా అందరూ టీకాలు వేయించుకున్నారు. అంటే ఆ టీకా విలువ, అది పెట్టేంత నొప్పి వాళ్ళకి తెలియదు ఇంతవరకు. కాబట్టి ఎప్పుడు చూసినా ఒక్కడు కూడా ఉండకుండా పారిపోయేవారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా ఒక్క మాట చెప్పాను అంతే. ఒక్కడు బీరవ్వకుండా, భయపడకుండా, మళ్ళీ ఏం భయపడలేదు. తర్వాత ఎవడు కూడా నేను ఇలా వచ్చేసి ఇచ్చేసారు అంతే. ప్రతి ఊరు ఆడపిల్లలు, మగపిల్లలు, 1వ తరగతి బోర్డోడు కూడా ఇలా ఇచ్చేసారు చెయ్యి. ఎందుకు? దాని విలువ వాళ్ళకి తెలిసి వచ్చింది. ఇది లేకపోతే ఎంత నష్టం వస్తుంది, ఇది చేయించుకుంటే మనకి ఎంత లాభం ఉంది, ఇది చేయించుకోవడం వల్ల ఎంత నొప్పి ఉంది కొంచెం, ఇంతే కదా. ఆ మొదటి ఇలా చేయించుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఓహ్ ఇంతే కదా. మనం చాలా మట్టుకు దాని తీవ్రత ఎంత ఉంటుందో తెలియక భయంతో ఇది నాకొద్దు అనుకుంటాం మనం. అయితే దాని తీవ్రత తక్కువే, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం మాత్రం చాలా ఎక్కువ అని మనకు తెలిసినప్పుడు ముందే మనం ఉంటాం. అయితే ఈ లోకంలో మనం అనుభవించేటువంటి శ్రమ, దాని తీవ్రత ఎంత, లేకపోతే అది ఎంతకాలం, అది ఆ తర్వాత మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత, అది ఎంతకాలం, ఈ రెండు మనకి ఒక స్పష్టత వచ్చినప్పుడు ఇప్పుడు ఆ పిల్లల్లాగానే మనం ముందుకు వచ్చేస్తాం. అంతే కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే మనకి 1000 ఏళ్ళు, ఆయనకి ఒక్క రోజు అని చెప్పాడు. అదే కదా, ఆయనకి ఒక్క రోజు మనకి 1000 సంవత్సరాలు అంట. ఆ లెక్కను చూసుకుంటే ఆయనకి మన ఆయుర్దాయం అంతా కలిపి ఎంత, మనం 70 ఏళ్ళు బతికితే ఎంత, 80 ఏళ్ళు బతికితే ఎంత, అవర్స్ అంతే కదా, 2 గంటల చిల్లర ఉంటుంది అంతే. దేవుని దృష్టికి మన 80 ఏళ్ల కాలము 2 గంటల చిల్లర అవుతుంది. ఈ లోకంలో మనం ఉండేది 2 గంటల చిల్లర. ఇందులో మనం ఎంతకాలం శ్రమ పడతాం? శ్రమ ఎప్పుడు మనకి ఎదురవుతుంది? పిల్లలుగా ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏమి ఉండదు, అసలు ఏ ఇబ్బంది ఉండదు. అసలు రక్షణ అవసరత ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పటి నుంచి ఏమైనా కొంచెం ఇబ్బంది మనకి రావచ్చు.
అప్పుడు దాకా ఏమి రాదు. అప్పుడు చూసుకుంటే ఆ 2 గంటల చిల్లరలో 1 గంట మళ్ళీ ఖాళీయే, తీసేయచ్చు. ఇంకొక గంట చిల్లర. ఈ గంట చిల్లర అంతా ఉంటుందా అంటే అది కూడా అంతా ఉండదు. అది కొంచెం బిగినింగ్లోనే కొంచెం ఎదురవుతుంది ఆ పరిస్థితి. ఆ తర్వాత అందరూ అది అంతే కదా అని అలవాటు పడిపోతారు. ఇక మంచి వాళ్ళకి ఎవరు రారు. ఆ స్థితి వచ్చేదాకానే ఆ కొద్దిపాటి శ్రమ అది. అయితే ఈ కొద్దిపాటి శ్రమనే మనం ఎంతో ఊహించేసుకుని ఏమైపోతాదో అనేటువంటి భయంతో నాకు అసలు శ్రమే వద్దు, నాకు అసలు శ్రమే వద్దు. నిజంగా మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని డబ్బులు పెట్టి క్యాప్సిల్స్ టాబ్లెట్స్ కొని తెచ్చుకుని టానిక్లు కూడా తెచ్చుకుని ఆ గూట్లోనే పెట్టేస్తారు, వేసుకోరు అట్లని. మరి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకు అంత డబ్బు పెట్టి పరీక్షలు చేయించుకుని, ఎందుకు అంత డబ్బు పెట్టి మందులు కొని తెచ్చుకున్నట్టు? హాస్పిటల్కి వెళ్ళవేంటి అని ఆన్లైన్లో అంటున్నారు కాబట్టి వెళ్తారనమాట. వాళ్ళు రాశారు తప్పదు, కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కుంటారనమాట. తెచ్చి గూట్లో పెట్టిన తర్వాత వేసుకోవడం నా ఇష్టం, దీన్ని ఎవడ ఏం చేస్తాడు అన్నట్టుగా గూట్లో పెట్టి ఉంచేస్తారు. మరి ఎలా కుదిరేది నీకు రోగం ఎలా కుదిరేది? దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. మందిరానికి వస్తాం, మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఎన్నో మనకి హెచ్చరికలు ఇస్తాడు, మన లోపాలను ఎత్తి చూపిస్తాడు. ఆ మందిరానికి వెళ్ళాం, వచ్చేసాం, అవి సరి చేసుకున్నామో లేదు ఎవరికి కావాలా, అవి విన్నాయి తీసుకొచ్చా పక్కన అడేద్దాం, అంతే కదా. అలానే కాలం వెలపించుకుంటూ పోతే ఆ రోగం ముదిరిపోద్ది. తెచ్చుకునే బిళ్ళలో వేసుకోకుండా అరుగు తక్కడ అలా పెట్టేసుకుని ఉంచుకుంటే కొంతకాలానికి పీక్కి వెళ్ళిపోద్ది. ఇక డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు, మనం ఏమీ చేయలేము కదా. అది ఏమవుతుందంటే ప్రాణం పోద్ది అంతవరకే. మరి ఇది ఎలా? ఇక్కడ కూడా అలానే ఉండిపోతే పీక్కి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు లోకాన్ని వదిలిపెట్టే రోజు వచ్చేసింది అనుకుంటా. ఇంకా తర్వాత ఏం చేయగలవు? ఆ తర్వాత ఇంకా సరి చేసుకోవడానికి ఏ విధమైన అవకాశము లేనే లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుడు చెప్పినటువంటి ఆ చోటికి వెళ్ళిపోయి ఎంతకాలం శ్రమ? కొలమానమేమీ లేదు. ఇక ఎంతకాలం అని చెప్పడానికి లేదు. యుగాలు యాతనే 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 యాతనే. అవునంటారా? అలాగే చెప్తారని కొంతమంది అనుకోవచ్చు. అయితే రష్యాలో బయలుపడింది పాతాళం ఎక్కడో లేదు, ఈ భూమి లోపలే ఉంది. భూమి లోపలే ఉందండి పాతాళం, ఎక్కడో లేదు. ఎందుకంటే రష్యా కమ్యూనిస్ట్ కంట్రీ, అసలు దేవుడే లేడు అనేటువంటి కంట్రీ. దేవుడు బొమ్మలు పెట్టుకుంటే తీసుకెళ్ళి బయట పారేస్తారు, బైబిల్ కూడా చింపాలు పారేస్తారు. దేవుడు లేడు, అంతే, మనిషే దేవుడు అంటారు కమ్యూనిస్ట్. వాళ్ళ దేశంలోనే పాతాళం కనపడింది. ఆయిల్ కోసం లోపలికి తవ్వుతున్నారంట, లోపలికి డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఆయిల్ కోసం భూమి లోపలికి డ్రిల్లింగ్ చేస్తున్నారు. అలా చేసుకుంటూ చాలా లోతుకి వెళ్ళిపోయారంట. చాలా లోతుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బోరు బావి ముఖద్వారం దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఒక అనుమానం వచ్చిందంట. లోపల నుంచి చాలా శబ్దాలు వస్తున్నాయంట, చాలా శబ్దాలు. ఇదేంటి ఎప్పుడు ఎక్కడ తవ్వినా ఇటువంటి అనుభవాలు మనకు రాలేదు, ఇక్కడ ఏంటి సౌండ్లు ఏంటి, ఇలా సౌండ్ వస్తుంది ఏంటి, ఇలా సౌండ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అని ఆ రేడియో ఆ టెక్నాలజీ అంతా దగ్గర పట్టుకొచ్చి లోపలికి మైకులు పంపించి ఆ శబ్దాలను విశ్లేషణ చేశారంట. చేస్తే వేల మంది ఒకేసారి ఏడుస్తూ కేకలు పెడుతూ బొబ్బలు పెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలా వినపడుతుందంట. అంటే క్రికెట్ గ్రౌండ్లో 4 కొట్టినప్పుడు అందరూ గట్టిగా అరుస్తారు చూడండి, మనం వింటూ ఉంటాం. కామెంటరీ విన్నప్పుడు సౌండ్ తెలుస్తుంది మనకి, చాలామంది జనం అరుస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఇక్కడ చాలామంది ప్రజలు ఏడుతున్నట్టుగా సౌండ్ వచ్చిందంట. ఆ పై అధికారులకి విషయం తెలియపరిచేసరికి వాళ్ళు గప్చిప్గా బోర్ మూసేయండి అన్నారంట. ఆ బోర్ మూసేయండి, ఇంకా ఈ విషయమే బయట చెప్పకండి, బోర్ మూసేయండి అన్నాడు. అతి రహస్యం బట్టబయలు అన్నట్టు
దేన్ని ఎక్కువ దాద్దాం అనుకుంటామో అదే ముందు బయటకు వచ్చేది. బాగా దాద్దాం అనుకున్నదే బయటకు వచ్చేది. ఆ విషయం బయటకు వచ్చేసింది. అయితే బోర్ అయితే మూసేశారు. అంటే ఎక్కడుంది పాతాళం? లోపలే ఉంది, ఎక్కడో లేదు. ఇలా రుజువైపోతే చరిత్ర మనకు చెప్తోంది. టెక్నాలజీ ద్వారా జనాలకు అనుకున్నారు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆపేస్తున్నారు బయటికి రాకుండా. ఇదంటూ వచ్చేసరికి మనుషులకి సోమరులు అయిపోతారు, ఏం పని చేయరు ఇంకెళ్ళు అని కమ్యూనిస్ట్ కంట్రీల్లో అలాగే చేస్తాయి. దేవుడు అంటే నారిపోసినోడు నీరు పోయిడా, ఆయనే నారిపోసాడు, ఆయన నీరు పోతాడని చెప్పేసి పని చేయడం మానేస్తారు, సోమరులు అయిపోతారు. అందుకని చెప్పేసి దాన్ని దాచేస్తారు, ఆ విషయాన్ని బయటికి రానిరన్నమాట. కాబట్టి మరి ఈ ఎంతకాలం ఇది? బహుశా మరిది ఆ వినపడింది ఏ యుగానికి చెందిందో. ప్రస్తుతం ఈ యుగం నడుస్తుంది. ఇంకా బాధపడేవాళ్ళు అంతకు ముందు వాళ్ళేమో, అంతకు ముందు యుగంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లోపల గొగ్గోలు పెడుతున్నారేమో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ యుగం వాళ్ళు కూడా అంతమంది చేరతారు అందులో కదా. కాబట్టి శ్రమాయుగయుగాలే, దేవునితో ఉండేటువంటిది పరలోకము యుగయుగాలే. అయితే ఈ లోకంలో కొద్ది కాలం మనం జీవిస్తాం. ఈ కొద్ది కాలం పాటు పరలోక రాజ్యానికి అవసరమైనటువంటి శ్రమలు, శోధనలు ఏమైనా ఎదురైతే వాటిని మనం ఇష్టపడకపోతే, సహించడానికి ఇష్టపడకపోతే ఈ కొద్ది కాలం సుఖంగానే ఉంటాం, మన ఇష్టాన్ని గెలిపించుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత యుగాలు ఏడుస్తూ ఉండాలి కదా. కాబట్టి ఆ తీవ్రత మనకి అర్థమైతే ఇప్పుడు ఈ కొద్ది కాలపు శ్రమలు అనిపిస్తాయి. యుగాలు దేవునితో సంతోషించేది, ఆనందించేటువంటి ఆ కాలం, దాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనిషి ఎంతైనా 100 ఏళ్ళు దాటడం అంతే కదా. అంటే దేవుని దృష్టికి 100 సంవత్సరాలు ఎంత రోజులో 10వ వంతు అంతేనా. ఒకరోజు ఆయనకి 1000 ఏళ్ళు కదా, ఒకరోజు ఆయనకి 1000 ఏళ్ళు, రోజులో 10వ వంతు మనం 100 ఏళ్ళు ఉన్నా అంతే కదా ఆయన దృష్టికి. ఈ కొద్ది కాలపు శ్రమలు కదా, ఈ కొద్ది కాలపు శ్రమలు వీటిని సహిస్తే, అదే అంటారు ఇక్కడైనా, సహించిన వారమైతే, ఈ కొద్ది కాలపు శ్రమలను మనం సహిస్తే గనక ఆయనతో, నీ కొరకు నా కొరకు శ్రమలు సహించి సిలువను మోసి సిలువకు అంటగొట్టబడి చనిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ఆయనతో కూడా మనం కూడా కూర్చుంటామంట. ఆయనతో కూడా మనము ఏలుతామంట, ఏలుబడే చేస్తామంట. ఎవరిని ఏలుబడి చేస్తామంటే అక్కడ బోల్డెన్ దూతలు ఉన్నాయి, దూతలన్నీ పరిచారికలే, వాటి మీదే ఏలుకలు మనం అంతే. వేవేల దూతలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ తండ్రికి పరిచారకులే. కాబట్టి ఆ తండ్రి బిడ్డలకు కూడా పరిచారకులే. అవన్నీ వీరు ఏలుబడి కిందకి వచ్చేస్తాయి, మనం కూడా ఏలతాము. అయితే ఈ లోకంలో నేను క్రీస్తును నమ్ముకున్నాను, నేను క్రైస్తవుణ్ణి అంటే ఏదైనా శోధన వస్తుంది అని అనుకుని పేతురు పొంకినట్టుగా, పేతురు ఏం చేశాడు? యేసుప్రభుని బంధించి తీసుకెళ్ళిపోయిన తర్వాత పక్కనే తిరుగుతున్నాడు. అక్కడ బాధ కలుగుతుంది చాలా. ఒక పిల్ల వచ్చింది, ఏయ్ నువ్వు అతనితో కూడా ఉన్నావు కదా అంటే ఏమన్నాడు? అమ్మమ్మమ్మ నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని, ఎవరైనా అది వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి. ఎందుకు? నేను ఎరుగుదును అంటే నన్ను కూడా పట్టుకెళ్ళిపోయి యేసుప్రభుతో పాటు చంపేస్తారేమో అని భయం వేసి నేను ఎరగను అని చెప్పేశాడు. అలా ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మనము శ్రమ వస్తుంది, శోధన వస్తుంది అని చెప్పేసి జడిసి నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని కనుక మనం అంటే దేవుడు యేసుప్రభు మనల్ని నేను ఎరగను అంటాడంట. ఆయన ఎవరైతే ఎరుగుదురో, ఆయన ఎవరినైతే ఎరుగునో వారే పరలోక ప్రవేశానికి అర్హులు. నేను ఎరగను అన్న వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. మనం ఆయన్ని ఎరగను అని అంటే గనక ఆయన మనల్ని ఎరుగునంటాడంట. ఇక తర్వాత ఏమన్నాడు? మనము నమ్మదగని వారమైనను, మనం నమ్మదగని వారం,
నమ్మడానికి మన దగ్గర లేదు. ఎందుకంటే స్థిరత్వం మనకు అసలు లేదు. మనం మన సమస్త మార్గాల్లోనూ అస్థిరులమే. దేన్నో కోరుకుంటూ స్థిరత్వం లేకుండా తిరుగుతూ ఉంటాం. అసలు కోరుకున్నది ఏంటి? ఆ విషయం అసలు మనకు తెలియట్లే. అది తెలుసున్న వాళ్ళు ఎవరు కూడా ఎండుటాకిలాగా తిరగరు, అటు ఇటు తిరగరు. యేసు ప్రభువును మనం నమ్ముకునేది ఆయన నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడం కోసమే అని అనుకుంటే ఇంక అటు ఇటు పోయేది ఏమి ఉండదు. దానిని మించి ఇంకేదైనా ఆశిస్తేనే మనం అటు ఇటు పోతాం. నీకు దేవుని నిత్యరాజ్య వారసత్వమే నాకు కావాలి, ఇంకేం అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఇంక అటు ఇటు పోయే అవసరం ఏముంది అసలు? దీనిని మించి ఇక ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన మేళ్ళేవో పొందాలా, ఈ లోక శరీర సంబంధమైన మేళ్ళు ఇంకా అవి ఇవి కావాలి. ఇక్కడ ఉంటే ఏం అవ్వట్లే. కాబట్టి అక్కడికి వెళ్తే ఏమన్నా అవుతాయేమో. ఇక్కడ ఒకే దేవుడు కదా, ఇక్కడ నీకు చేయలేదు. ఎందుకంటే నువ్వు సరిగా లేవు. ఆ సరిగా లేకుండా ఇంకో దిక్కెళ్తే ఆంధ్ర బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంకు ఉంది. లోన్కి అప్లై చేయాలి. లోన్కి అప్లై చేయడానికి ఏమేం కావాలో చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలా, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ లోన్కి వెళ్ళాం, ఆ చెక్ లిస్ట్ ఇచ్చారు, అప్లికేషన్లు ఇచ్చారు, అవన్నీ పూర్తి చేసాము. ఆ చెక్ లిస్ట్లో ఒక 10 ఐటమ్స్ ఉంటే ఒక ఐటెం పెట్టలేదు కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది 9ది పెట్టాలి, నువ్వు ఈ సర్టిఫికేట్ పెట్టలేదు, ఇది లేకపోతే మేము లోన్ ఇవ్వలేము అని చెప్పేసి రిజెక్ట్ చేసి పంపించేస్తారు. ఈ బ్యాంక్ కాకపోతే బోల్డ్ బ్యాంకులు లేవంటి అని చెప్పేసి అదే అప్లికేషను అలాంటిదే పట్టుకొచ్చి ఆంధ్ర బ్యాంక్ పట్టుకొచ్చాం అనుకోండి, ఇక్కడ ఇస్తారా? బ్యాంక్ వాళ్ళందరికీ ఒకటే రూల్స్ ఉంటాయి, ఒకే చెక్ లిస్ట్ ఉంటుంది. అక్కడ ఏ చెక్ లిస్ట్లో ఏ ఐటెం తక్కువైందో అదే తక్కువతో నువ్వు ఇక్కడ పట్టుకొచ్చి ఆంధ్ర బ్యాంకులో ఇచ్చావనుకో, ఇడతా లోను పో అంటాడు. ఎందుకు? ఏ విషయమే అక్కడ నువ్వు తిరస్కారం పొందావో అదే విషయం ఇక్కడ మళ్ళీ పట్టుకుని వచ్చావు. నువ్వు సరి చేసుకోలేదు. అది నువ్వు సరి చేసుకుంటే ఇక్కడికి వచ్చే పని ఉంది, అక్కడ ఇస్తారు. ఏది తక్కువైందో ఆ తక్కువైందో నువ్వు సరి చేసుకుంటే నువ్వు ఆంధ్ర బ్యాంక్ రావక్కర్లేదు. నువ్వు ఏ బ్యాంకులో మొట్టమొదట లోన్ కోసం అప్లై చేసావో అక్కడే ఇస్తారు, నువ్వు అన్నీ సరి చేసుకున్నప్పుడు. అది సరి చేసుకున్నప్పుడు నువ్వు ఎన్ని బ్యాంకులు తిరిగినా అదే సమాధానం, పో. ఇక్కడ అంతే. దేవుడు నీకు మేలు చెయ్యాలి అంటే అందుకు తగిన విధంగా నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలా. ఏ విషయాల్లో నువ్వు తప్పిపోయావో ఆయా విషయాలను బట్టే నువ్వు మేలు పొందలేకపోతా ఉన్నావు. కానీ ఇక్కడ ఏం మేలు లేదు నాకు, ఈ దేశం ఇంకోతో వెళ్తానంటే అక్కడెవరు? అక్కడ ఆయనే కదా. ఇక్కడ సరి చేసుకోలేంది నువ్వు అక్కడ సరి చేసుకోకుండా అక్కడికి వెళ్తే అక్కడ అదే పరిస్థితి మనకు వస్తుంది. అందుకని వారు తమ సమస్త మార్గములలోనూ అస్థిరులు గనుక దేవుని వల్ల వారికి ఏమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు అని యాకోబు గారు చెప్పారు కదా. ఇక్కడ మేలు పొందడం అనేది స్థలాల్లో లేదు, సరి చేసుకోవడంలో ఉంది. నువ్వు విని ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు దిద్దుకోవడంలో మేలుంది తప్ప ఆ దిద్దుబాటు లేకుండా ఎన్ని స్థలాలు తిరిగినా నువ్వు లోకమైపోతావు అంతే. అందరూ చూసి నవ్వుతారు. పొద్దున్న లేచి అంగాలుడు 10 ఏళ్ళు తిరిగినట్టల్లా కానీ తిరుగుతారేట, ఎక్కడో చోట స్థిరంగా ఉండవు. ఇదే నవ్వుతారు అందరూ కూడా. ఇంకా దేవుడు పూర్తిగా నిన్ను వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు నమ్మదగని వాడవు. మానవులు సహజంగా అందరూ నమ్మదగని వారి. అదే ఇక్కడ చెప్పాడు ఆయన, మనము నమ్మదగని వారమైనను అనడం. ఎందుకంటే మన ఊహ బాల్యం నుంచి మన హృదయంలో పుట్టే ఊహ చెడ్డది. అది అటు ఇటు ఊగుతూ ఉంటుంది, వాళ్ళలో స్థిరత్వం ఉండదు. అది మానవ స్వభావం. నువ్వు నమ్మదగిన వారమైనా సరే ఆయనైతే నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చిన వాడు, నెరవేర్చడానికి ఆయన చాలినటువంటి వాడు కదా.
ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడు. అది మార్చుకోడు, ఆయన మార్చుకోడు. అయ్యో పాపం ఒకటి తక్కువైతే ఏమైందిలే, పాపం చాలా కాలం నుంచి చాలా బ్యాంకులు తిరుగుతున్నాడు, పోనీలు అంటాడా? కుదరదు. ఏం కావాలో అవి ఉండాల్సిందే, తప్పదు. ఆయన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. అది ఈ మధ్యలో కొంతమంది వస్తారంట, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. వాదాలు ఒకటి ఏదో మనకు కొద్దిగా తెలిసేసరికి ఆ కొద్ది తెలిసిన దాన్ని బట్టి వాదించడానికి తయారైపోతాం. ఎందుకు అసలు వాదం? నీకు వాదించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలమా మనం? అసలు వాదం ఎందుకు మనకి? నువ్వు విన్నదేదో వాక్యంతో దాన్ని నువ్వు సరిచేసుకొని నువ్వు స్థిరంగా ఉండు. అవతలుడు నమ్ముతాడు, నమ్మకపోతాడు. నువ్వు చెప్పంతే, వాదించొద్దు. వింటే ఓకే, వినకపోతే వదిలేయి. అంతేగాని వాదనకి దిగితే ఏమవుతుంది? ఒకవేళ వాదనలో మనం వీక్ అయితే మన విశ్వాసాన్ని కోల్పోతాం, మనలో అపనమ్మకం బయలుదేరుతుంది. ఎందుకది? అందుకని నేను చెప్పాడు, ఏమన్నాడు? వినేవారిని చెరపడానికి తప్ప మరి దేనికి పనికిరాని మాటలను గురించి అస్సలు వాదం పెట్టుకోవద్దు. ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి చెప్పంతే, జ్ఞాపకం చేయి. వాదనకి వెళ్ళొద్దు, వాదనకి వెళ్ళొద్దు. ఇదో స్వభావం మనకి, వాదనకి పోయేటువంటి స్వభావం. పెద్ద పెద్ద ప్రసంగికులు అనుకున్న వాళ్ళు ఛాలెంజ్ అంటున్నారు, టీవీ డిబేట్లలో ఛాలెంజ్ అంటున్నారు. ఎందుకు నీకు ఆ ఛాలెంజ్? ఈ నమ్మకం అనేది, ఈ నమ్మకంతో నువ్వు స్థిరంగా ఉండంతే. నమ్మని వాడు ఎవడో ఉంటాడు, తను తెలిసేదో పట్టుకుని వాదించడానికి సిద్ధం అవుతాడు. నీకెందుకు పని? ఒకటే అన్న భక్సింగ్ గారి దగ్గరకు మెడికల్ స్టూడెంట్స్ వచ్చి, మీరు చెప్పేవన్నీ చాలా బాగున్నాయండి, ఒకటి మాత్రం మేము ఒప్పుకోలేకపోతున్నాము, మనిషి చేప కడుపులో 3 రోజులు ఉండవేంటాడు అసలు బాబు, మనిషి చేప కడుపులో 3 రోజులు ఉండడం అంటే అసలు దీన్ని మేము నమ్మలేకపోతున్నాము అని అడిగారంట భక్సింగ్ గారు. ఆయన వాదం ఏమీ పెట్టుకోలేదు. నా ప్రభువు చెప్పాడు కాబట్టి దాన్ని నేను నమ్ముతాను అంతే. చేప మనిషిని మింగడం కాదు, మనిషి ఏమో చేపను మింగేసాడు అన్న నేను నమ్ముతాను. అది నా ప్రభు చెప్పాడు, అంతే కావాలి మన నమ్మకం, అంతే తప్ప వాదానికి పోకూడదు. అయితే ఇప్పుడు కొంతమంది నమ్మని విషయాలు కాలక్రమేణా రుజువు అవుతాయి. నినివే పట్టణం అనేదే లేదు అని చాలామంది వాదించారు. అయితే అది ఇటీవల సముద్ర గర్భంలో ఆ పట్టణం కనపడిందంట, మునిగిపోయింది, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇదివరకు పైన ఉంది అది. కాలం గడిచే కొద్దీ మార్పులు వస్తూ ఉంటాయి భూగోళం మీద. ఎంత గొప్ప మార్పు అంటే, ప్రపంచంలోని ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఉన్న చోటు ఒకప్పుడు టెథిస్ అనేటువంటి ఒక మహాసముద్రం అంట. నమ్మడానికి ఉందా మనకి? అలా టెథిస్ అనే పేరుతో పిలువబడేటువంటి ఒక మహాసముద్రం ఉండేదంట అక్కడ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు అక్కడ ఉన్నాయి, ఎవరెస్ట్ శిఖరం అక్కడ ఉంది. అంటే భూమి రూపులు మార్చుకుంటుంది. అప్పుడు కనబడని ఇప్పుడు కనబడతాయి, అప్పుడు కనబడి ఇప్పుడు కనబడకపోవచ్చు. కనబడినంత మాత్రాన లేదు, ఇది తప్పు, అది కుదరదు. ఇప్పుడు కొంతమంది మనం నిరూపించలేకపోవచ్చు మనం. కాబట్టి ఎందుకు వాదన దిగాలి? నా ప్రభువు చెప్పాడు, నా ప్రభువు రాయించి పెట్టాడు, దాన్ని నేను నమ్ముతాను అంతే. అదే చెప్పు అంతే తప్ప వాదనకు మాత్రం వెళ్ళొద్దు, వాదించొద్దు. వాదించడం వల్ల మీరిద్దరు వాదించుకుంటా ఉంటే మిగతా వాళ్ళు ఎవరో వింటూ ఉంటారు, వాళ్ళు కూడా చెడిపోతారు. మీ ఇద్దరు వాదన మీతోటి పోదు,
మీరు వాదించుకున్నప్పుడు చాలామంది వింటూ ఉంటారు. అవి విన్న వాళ్ళు కూడా చెడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి నువ్వు తెలియచేయి తిమోతి అని చెప్పేసి అంటాడు. ప్రభుతో పాటు మనం సహించాలి. బైబిల్ పత్రికలన్నీ చెప్తా ఉన్నాయి, బాప్తిస్మం ద్వారా క్రీస్తు మరణంలో మనం పాలివారమయ్యాము, క్రీస్తుతో పాటు మనము చనిపోయాము, క్రీస్తుతో పాటు శ్రమలన్నీ కూడా మనము సహించాము. ఈ అనుభవం మనకి రావాలి అంటే పౌలు గారు ఒక మాట చెప్పాడు, యేసు ప్రభు ఆయన అనుభవించకుండా మిగిల్చిన శ్రమలు ఏమన్నా ఉంటే అవి నా వంతు అన్నాడు ఆయన. అంటే క్రీస్తు కొరకు క్రీస్తు వలె శ్రమ పడ్డానికి ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశాడు, కోరుకున్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును ఒక్కసారి కొట్టారు 39 దెబ్బలు, ఆయన 3 సార్లు కొట్టారు. అంటే యేసుక్రీస్తు కంటే కూడా ఎక్కువైన శ్రమలు అనుభవించాడు ఆయన. అది దేవుడే యేసు ప్రభువే చెప్పాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనే చెప్పాడు, నా కొరకు అతను ఎన్ని శ్రమలు సహించాలో అతను నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళు ప్రార్థన చెయ్యి అని చెప్పాడు అని నేను కదా. కాబట్టి ఇక్కడ మరి క్రీస్తుతో కూడా మనం శ్రమ పడితే రోమీయులు రాసిన పత్రిక 8:17 మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై 8:17 మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం కదా. మనం పిల్లలమైతే వారసులం. వారసత్వం ఎలా వస్తుంది? పిల్లలైతేనే పిల్లలకే వస్తుంది వారసత్వం, పిల్లలకే వస్తుంది వారసత్వం, ఇంకొకరికి పోదు కదా. తండ్రి ఆస్తిలో వారసత్వ భాగం కడుపును పుట్టిన బిడ్డలకే వస్తుంది. కాబట్టి మరి మనము పిల్లలమైతే మనము వారసు, మనము పిల్లలమైతే అంటే ఎక్కడ చెప్పాడు ఇక్కడ? మళ్ళీ యోహాను 1:12లోకి వెళ్ళాలి కదా. యోహాను 1:12లోకి వెళితే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అవ్వడానికి అక్కడ అధికారం ఇచ్చేశాడు కదా. మనం ఆయన పిల్లలు అవ్వాలంటే ముందు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలా, అంతే కదా. మనము పిల్లలమైతే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారమైతే ఆయన పిల్లలైపోతాం. పిల్లలైతే మనం వారసులమైపోతాం. ఎలాగా? దేవునికి వారసులమైపోతాం, ఎందుకంటే దేవుని పిల్లలైపోతాం కాబట్టి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఎలా అంటే ఆయనతో పాటు శ్రమానుభవంలోనికి రావాలా. అంటే ఆయన పొందినటువంటి దెబ్బలన్నీ నేను పొందాల్సినవే, నావే. ఆయన పొందినటువంటి నిందలన్నీ నేను పొందాల్సినవి, అవి నావే. ఆ అనుభవం క్రీస్తు శ్రమ అది నాది, ఆయన పొందిన శ్రమలు నావి, ఆయన తిన్న దెబ్బలు నావి, నా నిమిత్తము ఆయన శ్రమపరచబడ్డాడు అని ఆ అనుభవంలోనికి వచ్చేసేయాలంట. ఆ అనుభవంలోనికి మనం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల, శ్రమ పడాలి. క్రీస్తు ఉండే చోటు మనం ఉండాలని కోరుకుంటున్నాం, మంచిది. అయితే అక్కడ ఉండడానికి క్రీస్తు ఏ శ్రమల గుండా వెళ్ళాడు? ఇప్పుడు గణపవరం వెళ్ళాలా, గణపవరంలో ఎక్కడో మంచి హోటల్ ఉంది, ఆ హోటల్లో ఉండాలా. మన తాలూకు ఒక ఆయన ముందు ఆ హోటల్లోకి ఉన్నాడు, ఈ దారి గుండానే వెళ్ళాడు. మనము ఆ హోటల్లోకి వెళ్ళాలంటే ఈ దారి బాగోలేదు బాబా, ఎక్కడ చూసినా గోతులే గొయ్యే గొప్ప ఉన్నాడు, కదిలిపోతుంది, కోసాలు కదిలిపోతున్నాయి, ఎలా వెళ్తాము? ఇలా వెళ్ళము, నారాయణపురం రోడ్డుకి వెళ్తానంటే ఎలా వెళ్తావు హోటల్కి? నువ్వు
మనం ముందు వెళ్ళిన ఆయన ఏ హోటల్లో ఉన్నాడో ఆ హోటల్లోకే నువ్వు వెళ్ళాలంటే ముందు ఆ ఏ మార్గం గుండా ఆయన వెళ్ళాడో ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాల్సిందే. అది నీకు శ్రమతో కూడుకున్నది అవ్వచ్చు, నడుము విరిగిపోయేలాగా ఉండొచ్చు, వెళ్ళాల్సిందే తప్పదు. లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళకుండా మానేయాలి. ఆయనతో పాటు ఆ మంచి హోటల్లో ఉండడానికి లేకుండా పోవద్దు, అంతే కదా. దాన్ని వదిలేసుకోవాలి. కానీ నాకు అది కావాలి, నేను అక్కడికి వెళ్ళాలి, అది కావాలి నాకంటే కావాలంటే తప్పదు. ఆయన ఎలా అయితే వెళ్ళాడో, ఈ గోతులు గుప్పులంటా పడతాలు అయితే వెళ్ళాడో, నువ్వు ఆ గోతులు గుప్పులంటా పడతాలు అయితే నువ్వు వెళ్ళాల్సిందే. నాకు ఈ గోతులు, ఈ గొప్పులు, ఈ శ్రమలు నాకు వద్దు బాబా, అది మాత్రం నాకు కావాలంటే ఎలా కుదురుద్ది? అందరూ చెయ్యి అంటారు, అంతే కదా. ఇది ఎక్కడ చూద్దురా బాబా, మరి అక్కడికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి, మరి నేను ఇటు వెళ్ళాను, అది నాకు కావాలంటే ఎగిరి వెళ్ళిపోతావా? పక్షికి రెక్కలు వచ్చినట్టు ఉన్నాయా, నీకు వెళ్ళిపోతావా? వెళ్ళలేవు కదా, వెళ్ళాల్సిందే. అలాగే క్రీస్తుతో పాటు తండ్రితో నేను కూడా పరలోకంలో ఉండాలా, ఆయన ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి అవేవేళ దూతల మీద నేను కూడా ఏలుబడి చేయాలా అనేది మన బలమైన కోరిక అయితే, క్రీస్తుతో పాటు ఆయన శ్రమల గుండా వెళ్ళాడు కాబట్టి ఆ శ్రమల గుండానే మనము వెళ్ళడానికి ఖచ్చితంగా ఇష్టపడాలి. లేకపోతే ఆ మహిమ పొందడానికి మనకి అర్హతే ఉండదు. పైగా ఆయన పొందినంత శ్రమలు మనకి ఏమున్నాయి? ఆయన పొందినంత శ్రమలు మనకి ఏముంటాయి? ఏముండవు. అయోధ్యలంకలో పనిచేసేవాడికి ఎక్కడ వేసినా హ్యాపీయే. ఎందుకంటే అంత కష్టం అయోధ్యలంక అంటే. అయోధ్యలంకలో పనిచేయడం అంటే అంత కష్టం. 3.5 సంవత్సరాలు పనిచేశాను అక్కడ. కాబట్టి యువతలు ఎక్కడికి వచ్చినా నాకు హ్యాపీయే, మంచి ప్లేసే. ఈ మెట్ట మీద ఉండేవాడికి ఇబ్బందులు, కానీ ఆల్రెడీ అన్నిటికంటే కష్టతరమైన చోట పనిచేసిన వాడికి ఇంకా కష్టమేముంటుంది అసలు? ఎక్కడ చూసినా ఇంకా మేలే. ఎంత కష్టం తెలుసండి అయోధ్యలంకలో నేను ఎలా పడ్డాను అనుకుంటున్నారు? భీమలాపురం అని అక్కడికి వెళ్ళాలి. భీమలాపురం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కిందకి తాళ్ళలోతు గట్టి దిగాలి. గట్టి దిగాక లంక ఉంటుంది. ఆ లంక అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ తాళ్ళలోతు లోపలికి ఉంటుంది గోదావరి. అక్కడ ఉంటుంది నీళ్ళు, వేరు అంటారు దాన్ని. అక్కడ పడవ ఎక్కాలి. పడవ ఎక్కిన తర్వాత అది ఆ ఒడ్డు దాకా వెళ్తుందా అంటే వెళ్దాం. మధ్యలో మళ్ళీ ఇసుక పర్ర ఉండిపోద్ది, అక్కడ ఆగిపోద్ది. అక్కడ దిగి చెప్పులు చేతితో పుచ్చుకొని ప్యాంట్ పైదాకా మడతెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఇసుక పర్ర మీద నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు మళ్ళీ లంక ఎక్కాలి పైకి. పొండాలనుకోండి ఇంతవరకే ఇబ్బంది. అది ఇక వర్షాకాలం నిండేడు వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కింద లంక అన్నాం కదా, అది ఎక్కేస్తుంది. గోదావరి నీరు పైకి ఎక్కేస్తుంది. పైకి ఎక్కేసిన తర్వాత వడి విపరీతం. ఇంకా పడవ ఇటేపు నుంచి అటేపుకి కళ్ళకు ఎదుర్కొంటే కనపడతా ఉంటారు మనుషులు గట్టు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే గంట పడద్ది. ఎలా? ఈ వారంతా 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఈ గట్టోరంతా 1 కిలోమీటర్ గంటికి వెళ్తాడు. గంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏట్లోకి అడ్డం వేస్తాడు. అడ్డం వేసి తెడ్డు ఊపుతూ ఉంటాడు. అది ఒక అడుగు ముందుకి, ఒక అడుగు కిందకి, ఒక అడుగు ముందుకి, ఒక అడుగు కిందకి, అలా కింద జారిపోతూ ఉంటుంది. అలా జారిపోతా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. జారిపోతా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఈ తిన్నంగా వస్తుంది. అంటే ఎంత టైం పట్టేస్తుంది? ఇంకా తర్వాత మట్టి ఎలా ఉంటుందంటే మనకలాగా లోతుగా దిగదు, కొంచెం దిగి లోపల గట్టిగా ఉంటుంది. ఏమాత్రం తేడా ఉన్నా టాపు నడిపోతాం అంతే. నడక కుదరదు, ఆ లంక మీద నడక కుదరదు. మన మట్టి అంటే కాలు దిగిపోద్ది లోపలికి, జారిపోయి వెళ్ళిపోదు. అది అలా ఉండదు, పైకి బురదలాగానే కనపడుద్ది, కానీ ఇంతలోతే ఉంటుంది. లోపలేమో గట్టిగా ఉంటుంది. అడిగిన పాప అంతలకి వెళ్ళిపోద్ది, జారిపోద్ది అనమాట. అలా నడవాలి. చెప్పులు చేతితో పట్టుకుంటాం, చెప్పులు సమస్య లేదు. ఇక అలా వర్షాకాలం అంతా ఆ పరిస్థితి ఉంటుంది. ఇంకా వేసవకాలం వచ్చింది అనుకోండి. వేసవకాలం వస్తే ఏమవుతుందంటే పడవ ఒడ్డెక్కేస్తుంటుంది ఒక్కోసారి. అంటే రాత్రి పూట వచ్చినప్పుడు అది వేసుకుని కుర్రగాళ్ళు సినిమాలకి వెళ్ళిపోతారండి. సినిమాకి వెళ్ళిపోయి సినిమా చూసి వచ్చేసి నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయో అక్కడ దాకా పడవ గంటికి వెళ్ళిపోయి అక్కడ పడేసి వచ్చేస్తారండి. తెల్లారేసరికి పాటు అంటే పడవ దగ్గర నుంచి నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి. పడవ ఇసుక మీదకి ఎక్కాలి. ఇంకప్పుడు పడవే లేదు. అది దిగాలి అంటే 11 అవుతుంది. బడికి వెళ్ళాలి.
ఇంకెందుకు నీకు మళ్ళీ ప్యాంట్ మడతెట్టుకుని దిగి వెళ్ళిపోవడం. అది లెవెల్గా ఉంటే పర్లేదు, మోకాళ్ళు లోతుకే వెళ్తాం. ఎక్కడో మనకే తెలియకుండా గుంట ఉంటుంది, ఆ గుంటలో పడితే ఇంతలో తడిచిపోతుంది, మొత్తం ప్యాంట్ ఇక్కడ దాకా తడిచిపోతుంది. సాయంకాలం దాకా అది తడిచిపోయిన బట్టలతోటే బడిలో కూర్చోవాలి. చూడండి ఎలా ఉంటుంది. ఆ ఉట్టుపొడి బళ్ళు ఎప్పుడు ఉంటుంది, చెప్పులు వేసుకోవడానికి ఉండదు, ఇసుక, కాళ్ళు మంట మాడిపోతాయి, ఇసుక వేడెక్కిపోయి సలసల కాగిపోద్ది, కాలిపోతూ ఉంటుంది. చెప్పులు వేసుకుంటే కుదరదు, తీసి నడవాలంటే నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి. అలాంటి చోట 3.5 సంవత్సరాలు పనిచేశాను. 3.5 ఏళ్ళు అక్కడ. 3.5 ఏళ్ళలో కూడా ఎక్కడ అలసత్వం లేదు. ఈ కాల పరిస్థితులను బట్టి ఏమేమి ఉన్నా ఎప్పుడూ లేట్ అయింది లేదు, ఎప్పుడు ముందు వచ్చేసింది లేదు. అలా పనిచేశాను. దేవుడు నాకు ఇచ్చిన పనిని నమ్మకంతో పనిచేశాను. లాంకోళ్ళందరూ దేవుడు అనేసారు, ఆ లాంకోళ్ళందరూ దేవుడు అనేసారు అంతే. నాకంటే ముందు ఎంపీపీ దగ్గరికి వెళ్ళిపోయి, బాబు ఆయన మా దేవుడండి బాబు, ఆయన వచ్చాక మా ఊరు బాగుపడింది, స్కూల్ బాగుపడింది, ఆయన ట్రాన్స్ఫర్ చేయొద్దు అని చెప్పేసేవారండి వెళ్ళి. నేను ట్రాన్స్ఫర్ కోసం ఆయన దగ్గరికి వెళ్తే, ఇప్పుడే వచ్చారండి బాబు 10 మంది మీ ఊరోళ్ళు, ఇప్పుడే వచ్చారు బాబు, ఆయన మా దేవుడండి బాబు, ఆయన పంపకండి అంటారు, మీరు వెళ్ళిపోతారంటారు ఏంటండి అని ఈయన కూడా. చూడండి ఎలా ఉంది పరిస్థితి. మంచిగా పనిచేయడం తప్పు అయిపోయింది. మంచిగా పనిచేస్తే వెళ్ళనిచ్చేవారు, వెళ్ళేవారు అనమాట. ఆఖరికి వాళ్ళకి తెలియకుండానే ఒక సాయంకాలం పట్టు రిలీవ్ అయిపోయి పారిపోయి చేసిన అవతలకి, లేకపోతే రానివ్వరు, ముందు వెళ్ళిపోయి అడ్డెట్టేస్తారు ఎంపీపీతో. రిలీవ్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినామండి మళ్ళీ అక్కడికి. ఇంకా అప్పుడు ఏం చేయలేరు, జాయిన్ అయిపోయి వెళ్ళిపోయి ఇక్కడ రిలీవ్ అయిపోవడం, అక్కడ జాయిన్ అయిపోవడం కూడా జరిగిపోయింది. అలా పారిపోయి వచ్చి చేయడమే 3.5 ఏళ్ళు. ఆ స్కూల్ చాలా అభివృద్ధి చెందింది. కాన్వెంట్ పిల్లలు వెనక్కి వచ్చేసారు. నేను వెళ్ళేసరికి ఎంతమంది లేరు, 30 మంది ఉన్నారు, 2 మ్యాథ్స్ వాళ్ళు. 125, 130, 140 ఆ రేంజ్కి వచ్చేసారు. 3 మంది పిల్లలు ఉన్నారు, అందరు కూడా నాగుల్లంక అంటే బేవలాపురము పంపించేసేవారు అన్నమాట కాన్వెంట్లకి. వెళ్ళిన తర్వాత మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేసారు మొత్తం అందరూ కూడా. బెంగెట్టుకుని వాళ్ళు మొత్తం ఎక్కడ కూర్చోబెట్టారా బాబు, ఇంకా వచ్చేస్తున్నారా అని అలా వచ్చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా అలాగే. ఏ స్కూల్ పని చేసినా మనం ఒకటి పెట్టుకోవాలి, చేయడానికి దేవుడు మనకిచ్చిన పనిని మన శక్తి లోపం లేకుండా చెయ్యాలి. పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు కాక, అక్కడ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు కాక, మన పని మాత్రం మనం లోపం లేకుండా మనం చేయాలి. అలాగే చేసుకుంటూ వచ్చి, ఎక్కడ పని చేసినా అలాగే చేసుకుంటూ వచ్చాను. ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ డెవలప్ అయిపోవడం, ఆ స్కూల్ అభివృద్ధి చెందిపోతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. అదే ఎల్సన్రాజు గారి స్కూలా, మండలంలోనే పేరు ఎల్సన్రాజు గారి స్కూలా, ఆ స్కూలే ఎల్సన్రాజు గారిది అంతే. ఎందుకంటే అటువంటి ఒక గుర్తింపు వచ్చేసేది. ఏ స్కూల్లో పనిచేస్తే ఆ స్కూల్కి అలాంటి ఒక గుర్తింపు వచ్చేసేది. అది మన పనితనం అవ్వండి, లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అవ్వండి. ఆయన ఆశీర్వాదం పొందిన మనం అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ఆ స్కూలు అది ఆశీర్వాదం పొందేది, డెవలప్ అయిపోయింది. అన్ని చోట్ల అంతే. అచంట వ్యాపారంలో అయోధ్య లంక, వంకతాళ చెరువు, అచంట వేమవరము, అచంట వ్యాపారంలో లింగరాజ చెరువు అని 4 చోట్ల అక్కడ పనిచేశాను. 4 చోట్ల అదే పరిస్థితి. 4 చోట్ల అదే పరిస్థితి. దేవుడు ఇప్పుడు కూడా నిన్ను పైవాడుకు ఇస్తానన్నట్టుగా అక్కడ పైవాడే ఒక అనామకుడుగా అక్కడికి వెళ్ళాను పనిచేయడానికి. అక్కడి నుంచి బయటికి వచ్చేసేటప్పటికి మన పరపతి ఎంత అంటే ఎంపీపీతో ఎండిఓతో జతలు వేసుకుని అంత, మండల ప్రెసిడెంట్ తోటి మండల అభివృద్ధి అధికారులతోటి జతలు వేసుకొని అంత తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఏకపై. అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఒక ట్రాన్స్ఫర్ 2.5 గంటల్లో చేయించుకున్నా. వండర్ అనమాట అది, వండర్. ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అప్లికేషన్ పెట్టడం, తర్వాత దాన్ని మండల ప్రెసిడెంట్ గారికి నోటు పెట్టడం, ఆయన ఓకే చేయడము, ఆ తర్వాత చాలా తతంగాలు ఉంటాయి, చాలా టైం పట్టేది. అలాంటిది అప్లికేషన్ ఇవ్వడము, ఆర్డర్ తీసుకోవడానికి మధ్యన పట్టిన టైం 2.5 గంటలు. ఆ గుమస్తా దండం పెట్టాడు. నా సర్వీస్ 30 ఏళ్ళండి, ఈ 30 ఏళ్ళ సర్వీసులు ఎలాంటి ట్రాన్స్ఫర్ నేను చూడలేదు, ఇలాంటి ట్రాన్స్ఫర్ నేను చూడలేదండి. 2.5 గంటల్లో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఆర్డరా, అబ్బో అన్నాడు. అంటే ఏ పరపతి, ఎంత పరపతి చూడండి. దేవుడు అక్కడికి తీసుకెళ్ళాడు. దేవుడు ఎప్పుడూ నమ్మదగిన వాడు, ఏమాత్రం సందేహం లేదు. ఆయన ఆజ్ఞల్ని కట్టడాల్ని మనం చాలా జాగ్రత్తగా అనుసరించి నడుచుకున్నప్పుడు
ఖచ్చితంగా ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. నువ్వు పైవాడుకుంటావు, నేను తలగా నియమిస్తాను, నువ్వు అప్పిచ్చువాడుకుంటావు. ఏ మాత్రం సందేహం లేదు. నా దగ్గర అంతా ఏం డబ్బులు ఉండేవి కాదు. డబ్బులు లేవంటే ఎవడో నమ్మేవాడు కాదు. చూడండి ఏంది ఒక్క జీతమే కదా, ఒక్క జీతమే అంత పడితే 1000 రూపాయలు వచ్చేది. ఆ 1000 రూపాయల జీతంలో ఇంటది కట్టుకోవాలి, పాలు మొత్తం అన్నీ నడుపుకోవాలి. ఇక్కడి నుంచి సపోర్ట్లు ఏమి లేవు కదా మాకు, 2 జాబులు ఏం కాదు. డబ్బులు లేవయ్యా అనుకోండి, మీ దగ్గర డబ్బులు లేకపోతే అలా ఉంచేవాడు దేవుడు. నిజంగా డబ్బు లేవు, ఎవరు నమ్మడం. డబ్బులు లేవంటే ఎవరు నమ్మడం. మీ దగ్గర డబ్బులు లేపడం అంటే ఏ స్థితిలో ఉంచేవాడు పైన దేవుడు. అలానే ఎవరి దగ్గర 1 రూపాయి అడిగింది లేదు, ఎవరి దగ్గర 1 రూపాయి అడిగింది చేయి చాచి అప్పు అడిగింది లేదు. ఇంకేమనంటే మనమే చిల్లర ఇచ్చేదే. ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. అలాంటి వాగ్దానమే తండ్రితో పాటు మనల్ని ఉంచటం, ఇది కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. ఏమాత్రం కూడా సందేహం లేదు కదా. గణపవరం వచ్చాను, గణపవరం స్కూల్ చేశాను, అగ్రహార గోపారం ఒకటి, ఏ గోపారం అంటారు, తర్వాత వెలగపల్లి ఒకటి, ఆ తర్వాత ఇది జగన్నాథపురం సాయిబాబు గుడి ముందు ఉండే స్కూల్. మొత్తం మీద ఈ 3 స్కూళ్ళు గణపాలన చేశాను. ఈ 3 స్కూళ్ళు టాపే. నా కోసం దెబ్బలాడుకునే వాళ్ళే. ఆయన ఎందుకు పంపించేశారు మా స్కూల్ నుంచి అని గొడవలు పడ్డమే. అలా ఉండే పని మనకి. ఈ గణపతి ఇక్కడైతే రాజులు అందరూ కూడా జగన్నాథపురం 9 ఏళ్ళు పనిచేశాను ఒకే స్కూల్లో. ఇంకా నన్ను అక్కడే ఉంచుకోవాలని ట్రై చేశారు. ఎందుకంటే స్కూల్ డెవలప్ అవుతుంది, మంచి డిసిప్లిన్ ఉంది, పిల్లలు పెరుగుతున్నారు, చాలా చక్కగా ఉంది, నేను ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దారులు ఎత్తికారు. అది కౌన్సిలింగ్ వచ్చింది. ఇప్పుడు 8 సంవత్సరాలు చోట పనిచేశాక ఖచ్చితంగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సింది. ఏం చేసినా అక్కడ ఆగడానికి ఉండదు అనమాట. అలా ప్రయత్నం చేసుకున్నారు. అది కదా మనకు మన గొప్ప, మన దేవునికి మహిమ. మనం కావాలని కోరుకోడు. 9 ఏళ్ళు మొహమ్మొత్తి అది కదా ఎవరికైనా. 9 సంవత్సరాలు చూడన్నామంటే మొహమ్మొత్తారు జనానికి ఎవరికైనా సరే. కానీ ఇది ఇంకా ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు. ఎవరు దేనివల్ల ఇదంతా కూడా దేవుడిచ్చిన యథార్థతను మనం విడిచిపెట్టుకోకుండా, ఆయన ఇచ్చిన పనిని ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా మన శక్తి మొత్తం ఉపయోగించి పని చేయడం. ఎంఏ వచ్చేవాడు, రోడ్డు మీద ఉన్నవాడు 2 సార్లు అలాంటి ఒకసారి ఒక్క మాట చెప్తాను అంటే, ఎంఏఓ స్కూల్కి వస్తున్నారంటే లోపల మాస్టర్లకి వణుకు వస్తుంది. ఏమో పిల్లలు తక్కువ, ఏం తప్పు పట్టుకుంటాడు, ఏమంటాడు అని వణుకు వస్తుంది అనమాట. అలాంటిది ఎంఏఓ నా బళ్ళోకి వచ్చేవాడు కదా, అలా ఆయన విప్పటి నుంచి ఇలా వచ్చేవాడు, విప్పటి నుంచి ఇలా వచ్చేవాడు అనమాట. రోడ్డు మీద నిల్సిన రాజు గారు అనేవాడు, సార్ రండి లోపల రండి సార్. ఎందుకు రండి ఒక మాట చూడు కదా లోనికి అసలు ఆయన. అది చిత్రం. అంతకుముందు ఒకసారి వచ్చి రావడం పాపం అక్కడక్కడక్కడ లెక్కటేసాడు. 85 మంది ఉన్నారు పిల్లలు, లెక్కటేసాడు ఒకసారి. అలా చూసి 85 మంది ఉన్నారు, లెక్కటేసుకున్నాడు. ఆధార్ చూశాడు 85 ఉంది. ఇంకేముంది మాట్లాడతాకి. ఏం చేస్తారంటే తక్కువ ఉంటే ఎక్కువ ఆధార్ వేసుకుంటారు. ఇంత తక్కువ ఎందుకు వస్తారు పిల్లలు అంటారని చెప్పేసి మెయింటైన్ చేయడం కోసం కొంతమందికి ఎక్కువ. ఇంకేంటంటే మిడ్ డే మీల్ ఉంది కదా, మిడ్ డే మీల్ ఉంది కాబట్టి ఎక్కువ మందికి వేసుకుంటే ఎక్కువ బియ్యం ఖర్చు చేయొచ్చు. అందులో కొంత వంట తీసుకుంటాడు, కొంత హెడ్ మాస్టర్ తీసుకుంటాడు. ఇలాంటి పనులు చేసేవారు అప్పుడు. 80 లెక్కెట్టాడు, 85 మంది ఉన్నారు, ఆధారం 85 ఉంది. ఇంకేం మాట్లాడతాడు. మన స్కూల్లో ఏం దొరుకుతుంది అతనికి? అంటే వచ్చేవాడు కదా, లోపల రెండే అన్న వచ్చాడు కదా, రోడ్డు మీద ఉండి పిలిచి ఏదో మాట చెప్పేసి ఇది చెప్పండి అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. అది కదా గొప్ప. ఎక్కడ పని చేసినా ఆ రకంగానే దేవుడు పని చేయించుకున్నాడు. ఎందుకు నా గొప్ప కోసం చెప్పట్లేదు ఇది. ఆయన యందు భయభక్తులు కలిగే ఆజ్ఞలు మనం జాగ్రత్తగా అనుసరించి నడుచుకునేటప్పుడు దేవుడు అటువంటి వారిని ఎలా ఉంచుతాడు, ఏ స్థితిలో ఉంచుతాడు అనడానికి రుజువులు అనమాట. ఒక ఎండిఓ సారీ బ్రదర్ అని చెప్పాడు. ఒక ఎండిఓ చేయబట్టుకుని క్షమాపణ చెప్పాడు. ఎండిఓ చెప్పడం అలా. ఒక ఎంఈఓ కూడా ఫోన్ చేసి ఆయన కూడా సారీ చెప్పాడు. అందుకే మళ్ళీ కొంచెం తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు ఏదో రకంగా మాట్లాడి తర్వాత తెలుసుకొని క్షమించమని చెప్పేసి ఫోన్ చేసి మరీ అడిగారు. ఒక ఎంఈఓ మాస్టర్ ఎంత గొడవ చేస్తే చెప్తారు, దానికి చాలా రగడ చేయాలి. ఇలా ఎందుకన్నా మీరు అలా నాన్న రగడ చేస్తే అప్పుడు సచ్చి ఆ మీటింగ్లో పెట్టి సారీ అంటారు.
అలాంటిది ఏం లేకుండా వారికి వారే తెలుసుకొని ఫోన్ చేసి సారీ అండి అని చెప్పారు. అది మన గొప్పతనం కదా, మన యథార్థత కదా. దేవుని చిత్తానుసారంగా రాజీ పడకుండా మనం ముందుకెళ్ళాలి. అలా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే నన్ను ఎందుకు అలా తప్పుగా అనుకున్నారు, నేను అలా ఉన్నాను కాబట్టి. ఆ తర్వాత విషయం వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు తప్పు లేదు. ఏదో అన్నాడని ఎంఈఓ, నేను ఆఫీస్కి వెళ్ళాను విషయం చెబుదామని. ఆయన లేడు, అక్కడ కూర్చుంటారు 4-5, అందులో సెల్లో ఉంటారు మాస్టర్లు. వాళ్ళతో గట్టిగా చెప్పాను, గట్టిగా కేకలేసి మరి చెప్పాను. పక్కన ఎండి వాళ్ళు అందరూ ఉన్నారు, ఎందుకంటే ఆఫీసులోనే పనిచేయనుండే. ఏమనుకుంటున్నాడు అసలు మీ ఎంఈఓ, ఎందుకు ఇలా మాట్లాడాడు? తప్పుంటే చెప్పను, క్షమాపణ అడుగుతాను. తప్పు లేకుండా మాట్లాడితే నేను సహించను. చెప్పా మీ ఎంఈఓ వచ్చిన తర్వాత అని చెప్పేసి గట్టిగా అరిసి చెప్పేసి వచ్చేసాను. తెల్లారు ఫోన్ చేశాడు, అంతే. ఫోన్ చేసి సారీ అండి అని చెప్పాడు. ఎందుకంటే మరి యథార్థతను మనం కాపాడుకోవాలా. అలా కాపాడుకోవడాన్ని బట్టి కొన్ని శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. నేను ఒక మనసులో పెట్టుకుని నేను చేసిన అభివృద్ధికి ఇంకొకటి నా దగ్గర ఉద్యోగంలో చేరినోడికి సన్మానం చేశాడు, ఉత్తమ ఉపాధ్యాయుడు ఇచ్చాడు. వెలగపల్లి స్కూలు ఏమీ లేదు అక్కడ. అలాంటి స్కూల్ని చాలా హైలైట్ చేశాను నేను. చాలా బైక్స్ లేపాను, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, అండదెమ్మలు కట్టించి, కరెంట్ పెట్టించి, ఫ్యాన్లు పెట్టించి, అసలు ఏమీ లేని స్కూలు చాలా టాప్ అయిపోయింది అనమాట. ఇంకా 100% ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బళ్ళో ఉంటారు. ఆధారపెట్టేళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది ఉంటారు బళ్ళు, ఒక్కడు కూడా మాండవు. అంత అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఈ బిల్లు కలెక్టర్ గారు అబ్బాయి నా దగ్గరే కొత్తగా ఉద్యోగంలో చేరాడు ఆ స్కూల్లో. ఆయన అక్కడే పని చేశాడు, నేనేమో గణపురం జగన్నాథపురం వచ్చాను. ఆ సంవత్సరం అవార్డులు ఇచ్చారు. వెలగపల్లి స్కూల్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? నాకే కదా. ఆ స్కూల్ అలా చేసింది అతనికి ఇచ్చాడు. అంటే మనం లొంగిపోయేదేమి ఉండదు, ప్రతి దానిలోనూ సైట్గా ఉంటాం. కాబట్టి మనకి ఇవ్వాల్సింది ఇంకొకటికి ఇస్తే మనకు బాధ కలిగించినట్టు అవుతుంది కదా. అలా చేశాడు. నేనేం బాధపడలేదు, కానీ మాటలందరూ పడ్డారు వెళ్ళి. ఏంటండి అసలు వెలగపల్లి అవార్డు విల్సన్ రాజు గారు కదా ఇవ్వాలా, ఆయన చేతులు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు కూడా అండి. అసలు మీరు దేవుడిని వదిలేసి పూజారికి పూజ చేసినట్టు మీ పని ఆయన చెప్పేసి ఎంఈఓని ఆఫీస్కి వెళ్ళి మరి నిలదీసేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయి, నేను చెప్పి కాదు, ఆ విషయం తెలుసుకుని వెళ్ళిపోయారు. యాక్చువల్లీ ఆయన పనిచేసింది ఆయన, అభివృద్ధి చేసింది ఆయన. అలాంటిది ఆయనకి ఇవ్వడం మానేసి ఇతనికి ఇవ్వడం ఏంటి? ఆయన క్షమాపణ చెప్పాడు. అది మనం ఏమీ అడగలే. అదే ఎక్కడైనా సరే, ఎందుకంటే మనం చేసిన పనిని దేవుడు గుర్తిస్తాడు, అలాగే మనుషులు కూడా గుర్తిస్తారు. ఆరంభంలో కొంచెం స్ట్రిక్ట్గా కఠినంగా ఉన్నాడే అని అనిపించుకున్న ఆ తర్వాత విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు మనం ఇలా వాళ్ళ దగ్గర అలరవ్వాలని ముందే మనం డ్రాప్ అయిపోతే మన యథార్థత ఎలా తెలుస్తుంది? విశ్వాసులు చేసే పని ఇది. ఏంటండి ఎందుకు వచ్చిన గొడవలే, ఎందుకు వచ్చిందిలే అని ఎవరు నిందించడానికి వీలు లేని విధంగా వాళ్ళతో పాటు కలిసిపోయి వెళ్ళిపోతుంటాం. మనం వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళు చేసిందే మనం చేసి అలా వెళ్ళిపోతాం. అంటే క్రీస్తు కొరకు శ్రమపడడానికి మనకి ఇష్టం ఉండట్లే. ఎందుకంటే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకయ్యి? కానీ అవి ఎదుర్కొంటేనే కదా ఆ తర్వాత నువ్వేంటో తెలిసేది జనానికి. అందుకని ఇక్కడ చూడండి, 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం చదువుదాం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, బంగారాన్ని మెచ్చుకోవాలి అంటే ఎంత బాగుంది ఇది అని అందరూ కూడా, ఎంత బాగుంది ఇది, ఎక్కడ చేయించావు, ఎంత అయింది, ఇది భలే ఉంది డిజైను అని మన దగ్గర ఉన్న వస్తువు చూడడానికి ఎవరైనా వచ్చంటే మనకి ఎలా ఉంటుంది? ఎంత ఆనందం, ఎంత ఉప్పొంగిపోతాం.
అయితే అదే బంగారం మెల్ల వేసుకున్నాం కానీ అది ఏమీ కాంతిగా లేదు, కనబడట్లేదు. ఎవరిని వచ్చి అడుగుతారా? చాలా ఎక్కువ బంగారం వేసుకున్నాం, అయినా సరే అందులో కాంతి లేదు. లేనప్పుడు అది కాకి బంగారమో రోల్ గోల్డో వాడికి అర్థం కాదు, కాబట్టి ఏం వచ్చి అడగరు. అది ప్రకాశించేటప్పుడు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. ఇది ప్రకాశం ఎలా వస్తుంది బంగారానికి? అందులో మస్టు ఇంకిపోయింది. మస్టు ఇంకిపోయి సహజసిద్ధంగా దానికి ఉండాల్సినటువంటి ఆ మెరుపు లేకుండా పోయింది. అప్పుడు మనం కంసాల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు? దాన్ని కాలుస్తాడు. అది కాల్చినప్పుడు అందులో ఇంకిపోయినటువంటి ఈ మురికి ఏముందో అది కాలిపోయి బూడిదైపోయి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాని సహజ సిద్ధమైనటువంటి కాంతి బయటకు వస్తుంది. చూసారా మీరు ఎప్పుడైనా? చూడండి, మనం కనపడాలి, ఎక్కడ చేస్తారు కదా, అది ఇదే మూసలో వేస్తారు కదా, మూసలో వేసేసి బంగారాన్ని కొలంలో పెట్టి కొన్ని ఊతాడు, ఎర్రటి చెగ వస్తుంది బాగా. దానికి ఏమవుతుందంటే ఇది మెల్ట్ అయిపోద్ది, మొత్తం చిన్న చిన్న ముక్కలు గట్ట అవుతుంది, ద్రవంలాగా అయిపోద్ది. అయిపోయి పైన తేలుతుంది బూడిద, పైన బూడిద తేలుతుంది. దాన్ని ఊదేస్తాడు, ఊతాడు, బూడిద లేచిపోద్ది పైకి. ఎక్కడి నుంచి వచ్చిందా బూడిద అంటే ఆ బంగారంలో ఇంకిపోయినటువంటి మస్ట్ అనమాట. అది ఆ మస్టుని కాల్చేసి బూడిది చేసేసి ఊదేస్తాడు బయటికి. అప్పుడు ఆ బంగారం సహసిద్ధమైన కాంతితో వస్తుంది. అది కాల్చినంతసేపు మామూలుగా నిజంగా దాని ఆ బంగారానికి చాలా విలువ ఉంటుంది, కానీ అది కనబడుతుంది. అలానే విశ్వాసికి శ్రమల తాకిడి లేకపోతే తన విశ్వాసం ప్రకాశించదు, విశ్వాసి ప్రకాశించడు. అందుకొరకు దేవుడు ఏం చేస్తాడంట, చూడు, ఆ బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. మనిషికి ఉన్న విశ్వాసం దాని విలువ కట్టలేం. ఎందుకంటే యేసుప్రభు ఎన్నోసార్లు చెప్పాడు, విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం స్వస్థపరచలేదు, మణు మాణిక్యాలు స్వస్థపరచలేదు, ఇంకెన్నో ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అవేవి ఆ రోగాన్ని స్వస్థపరచలేదు, కానీ విశ్వాసం స్వస్థపరచు. అంటే ఈ విశ్వాసం మణు మాణిక్యాల కంటే విలువైంది కదా, బంగారం కంటే విలువైంది కదా. అవి చేయలేనటువంటి పని విశ్వాసం చేస్తాను. అందుకని ఆ బంగారం కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై, ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం 1 తెస్సలోనికీ 4వ అధ్యాయంలో చదువుతాం మనం కదా. ఆయన మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, ఎంత బాగుంది అనేటువంటి మాట, మహిమ, ఘనత ఇవన్నీ కూడా మీకు కలుగుతాయి. కాబట్టి మీ విశ్వాసము పరీక్షింపబడాలి. పరీక్షింపబడాలంటే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమ రావాల్సింది. కీర్తనకారుడు చెప్తాడు, 119వ కీర్తన 67వ వచనం. 119వ కీర్తన 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను కదా. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించెదరు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము కొవ్వువలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును ఆనందించున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయెను. ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఏది మేలంటున్నాడు ఈయన? శ్రమను పొందడము. ఎందుకంటే శ్రమ పొందనప్పుడు నేను దారి తప్పిపోయాను. అయితే శ్రమ వచ్చిన తర్వాత నీ వాక్యమును అనుసరించి ఇప్పుడు నేను నడుచుకుంటున్నాను. ఈ శ్రమే నన్ను క్రమపరిచింది. దారి తప్పిపోతున్న నన్ను సరైన దారిలోకి శ్రమే తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ శ్రమ ద్వారా నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమే నాకు మేలయ్యింది. మరి ఇష్టపడతామా?
క్రీస్తు కొరకు శ్రమ పడడానికి మనం ఇష్టపడతామా కదా? ఇంకా 66వ కీర్తన 10వ వచనంలో దేవా నీవు నన్ను పరిశీలించావు అంటాడు కీర్తనకాడు. ఆయన పరిశీలించాలంటే మనల్ని, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు అంటే నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. దేవుడు మనల్ని పరిశీలించాడు అంటే మనకు శ్రమ కలుగుతుంది, కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ పరిశీలనకు మనం నిలవాలి కదా, ఖచ్చితంగా నిలవాలి. ఓ మంచి ఉద్యోగం రావాలి అంటే ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి కదా. ఓ మంచి ఉద్యోగం, ఓ నలుగురు చాలా గొప్ప విద్యావంతులు నిష్ణాతులైన వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు ఎదురుగుండా నిలబడాలి, వాళ్ళు ఏవో ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు మంచి సమాధానం నువ్వు చెప్పగలిగినప్పుడు రేపు పొద్దున్న ఓ మంచి ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని పరిపాలన చేస్తావు. అబ్బాయి నేను ఈ ఇంటర్వ్యూలు వచ్చిన మీకు సమాధానం నేను చెప్పను, ఎవడు చెప్తాడు? నేను చెప్పను అంటే నీకు ఆ సీటు దొరకదు. ఇక ఆ మంచి సీటు నువ్వు పొందాలి అంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ నువ్వు ఫేస్ చేసే తీరాలి. అలాగే దేవుడు మనకిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందాలి అంటే అందుకొరకు దేవుని ముందు మనం నిలబడాలి. ఆయన మనల్ని పరిశీలిస్తాడు, పరిశీలించవచ్చు, ప్రశ్నలు కూడా అడగవచ్చు, లేదా ఏదో ఒక శ్రమ మనకి ఇవ్వచ్చు, శ్రమ గుండా నడిపించవచ్చు. ఏం చేసినా సరే అందుకు సిద్ధపడితేనే ఆ తర్వాత ఒక ఉన్నతమైనటువంటి స్థితి మనకి లభిస్తుంది. కీర్తనకారుడు చాలా సంతోషంగా చెప్తాడు ఈ మాట, నువ్వు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి. ఎలా? వెండిని శుభ్రపరచాలంటే కాల్చాలి, దాన్ని ఊరినే శుభ్రం అయిపోదు. వెండికి సహజ సిద్ధమైనటువంటి వెండి లోపలికి జీర్ణించుకుపోద్ది మురికి. మనం ఏమైనా చేస్తే పై పైన మాత్రమే శుభ్రం చేస్తాం, కానీ లోపల ఉండేది లోనే ఉండిపోదు. మొత్తం మస్టు కలిగిపోవాలి అంటే కాల్చాల్సిందే దాన్ని. వెండి నిర్మలం కావాలంటే ఆ వెండిని కరిగించే చేయాలి. అప్పుడు అందులో ఉండే మట్టి కాలి బూడిదైపోద్ది, ఊదేస్తారు, శుభ్రం అయిపోద్ది. సహజ సిద్ధమైన కాంతి దానికి వస్తుంది. కీర్తనకారుడు సంతోషంగా చెప్తున్నాడు, మమ్మల్ని నువ్వు పరిశీలించావు, వెండిని నిర్మలం చేయు రీతిగా మమ్మల్ని నువ్వు నిర్మలం చేశావు, బందీ గృహంలో మమ్మల్ని ఉంచావు, మా నడుము మీద గొప్ప భారం పెట్టావు, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేశావు, మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితిమి. ఇవన్నీ శ్రమలుగా కనపడుతున్నాయి. పరిశీలన, వెండి నిర్మూలన చేయడం, బందీ గృహము, నడుముల మీద గొప్ప భారము, నరులు నెత్తి మీదకి ఎక్కడం, అలాగే నిప్పుల్లో నీళ్ళలో పడడం, చివరికి సమృద్ధి గల చోటుకు మమ్మను రప్పించి ఉన్నావు. ఓ మంచి సమృద్ధి గల చోటు దాకా మనం వెళ్ళాలి అంటే వీటిని దాటుకుని వెళ్ళాల్సిందే, దాటుకుని వెళ్ళాల్సిందే. కాబట్టి శ్రమను మనం కోరుకోవాలా, ప్రేమించాలి. శ్రమను కోరుకుంటాం, మనకు తెలిసి కొన్ని కడుపులో నొప్పి వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాం, ఆపరేషన్ చేయాలనుకుంటాడు. శ్రమ కాదా అది? కోరుకుంటావా కోరుకోవా? బతికి బట్ట కట్టాలంటే ఆ లోపల ఉన్న దోషం ఏదో తీసేయాలి, లేకపోతే దీంతో నేను చచ్చిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అని శ్రమను నువ్వు కోరుకుంటావా కోరుకోవా? ఓ 10 మంది అక్కడ ఉండుంటే బాబు ముందు నా పేరు రాసేయనంట. ఒకవేళ ఆ వరుసలో 10 మంది ఉన్నారనుకోండి, మనల్ని అడిగితే ఏమంటావు? ఆ 10వ పేరు రాయండి అంటావా? అనము. ఎంత తొందరగా ఆపరేషన్ చేస్తే అంత తొందరగా నొప్పి పోద్ది. కాబట్టి నన్ను ముందు పంపించండి బాబు, నన్ను ముందు పంపించండి బాబు. కోరుకుని వెళ్తున్నావు. అడిగి వెళ్తే కోస్తాడు, రక్తం చెందిస్తాడు, కట్ చేస్తాడు, కుట్లేస్తాడు. ఒకటి కదా, ఎన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈ చేతికి 3 పొడుస్తానే ఉంటాడు. 4 రోజులు 5 రోజుల పాటు ఒకటి తగిలిచేసి ఉంచుతాడు, దానికి ఎక్కెత్తానే ఉంటాడు. ఇన్ని శ్రమలు ఉన్నాయి, అయినా సరే నాకు ముందు చేయి అంటావు. ఎందుకు? ఆ శ్రమ, ఆ బాధ, దాన్ని నువ్వు తొలగించుకోవడం కోసం, దాని నుంచి విడుదల పొందడం కోసమే కదా ముందు 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 అంటాం కదా. మరి ఇంతకంటే గొప్ప స్థానం దేవుడు ఉండే చోట నన్ను ఉంచడానికై మనల్ని ఆయన పరిశీలిస్తూ ఉంటే, పరిశోధిస్తూ ఉంటే ముందు వరుసలోకి వస్తావా, వెనక్కి వెళ్ళిపోతావా? నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను సరిచేయి, నేను నీతో పాటు ఉండాలి, నేను ముందు ఉండాలి నీతో పాటు అని ఆశతో మనం ముందుకు వెళ్ళాల్సిందే కదా.
చూడండి, ఒకటి పేతురు 1 18 19 వచనాల్లో మనం పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుంచి విడుదల దేనితో మనం పొందాం? వెండితో కాదు, బంగారంతో కాదు, అంతకంటే చాలా విలువైన అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్ల రక్తం వంటి రక్తము చేత, క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించడానికి, ఆయన రక్తాన్ని చిందించడానికి ఇష్టపడిపోయాడు. దైవత్వాన్ని వదిలేసుకున్నాడు, పరలోకాన్ని వదిలేసుకున్నాడు, సాధారణమైన మనిషి అయిపోయాడు, తను తాను రిక్తుని చేసేసుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు, సిలువను మోసాడు, సిలువకు అంట కొట్టించుకున్నాడు, తన శరీరంలో ఉన్న 6.5 లీటర్ల రక్తాన్ని మొత్తాన్ని కూడా ఆయన కార్చేశాడు. దానివల్లే నీకు నాకు మన పితరుల వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం పాపంలో ఎలా పుట్టాము అంటే మన పితరులు చేసినటువంటి ఆ పాపం ఆ స్థితికి మనల్ని తీసుకొచ్చింది. అందుకని పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, మీకున్న ఈ ప్రవర్తన మీ సొంతం కాదు, ఇది ఆరంభం నుంచి మీ తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది. ఇది అప్పుడప్పటి నుంచో వస్తుంది, ఇది నీ ఒక్కడిదే కాదు. ఈ మొత్తాన్ని ఆయన లేకుండా చేయడం కొరకు మరి యేసుక్రీస్తు సిలువను మోసాడు కదా, తన రక్తం అంతా చిందించేశాడు కదా. మరి నీ కోసం నా కోసం ఆయన అంత గొప్ప పని చేసినప్పుడు ఆయనతో పాటు ఆయన నిత్యరాజ్యంలో ఉండడానికి కొంచెం కూడా మనం ఏం చేయొద్దా? కొంచెం కూడా. ఇప్పుడు ఆయన సిలువ ఇప్పుడేం మోయడంలే, మనం ఆయనతో పాటు సిలువ మోయక్కర్లే. అయితే ఆయనతో పాటు సహించడం అంటే ఏంటి? ఆ శ్రమలతో మనము ఏకీభవించడం. ఇదిగో ఈ విరువబడ్డ దేహం నా దేహం కదా, విరువబడాలి, నా నిమిత్తం నీ దేహం విరువబడింది. ఇదిగో నీ రక్తం నా రక్తం కదా చెందింపబడాలి, నాకు బదులుగా నీ రక్తాన్ని నువ్వు చెందించావు. ఈ అనుభవం ఇది మనకి కావాలి. అప్పుడే సహించిన వారమైతే రోమిలకు రాసిన పత్రికలో ఆయన చెప్పిన మాటను మనం చూస్తాం. అయితే ఈ శ్రమలు మనకి శోధనలు ఎందుకు వచ్చాయి? హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, ఎందుకంటే తల్లిదండ్రులు తండ్రి శిక్షించని కుమారుడు ఉంటాడా? ఉండడు. పుట్టినటువంటి కుమారుణ్ణి చిన్నప్పటి నుంచి తండ్రి శిక్షణ ఇస్తూనే ఉంటాడు. ఒకసారి మందలిస్తాడు, అసలు ఒకసారి నిప్పకాయ వేస్తాడు, ఒకసారి గిండేసి బయట నుంచో పెడతాడు, ఇలాంటివి చేస్తాడు. ఎందుకంటే బాగుపడాలని, ఖచ్చితంగా బాగుపడాలనే ఉద్దేశంతో ఈ తండ్రులు మనల్ని శిక్షిస్తారు కదా. కాబట్టి కుమారులు శిక్షణ పొందాల్సింది. తండ్రులు శిక్షకులై ఉంటే కుమారులు శిక్షణ పొందాల్సినటువంటి వారు. ఇప్పుడు మన తండ్రి ప్రభు అయితే ఆయన శిక్షించువాడు కాబట్టి ఆ శిక్షణ మనం పొందాలి కదా, తప్పకుండా పొందాలి కదా. ఈ లోక సంబంధంగా తండ్రులు శిక్షణ కొంచెం కాలం అయితే కొద్ది ప్రయోజనాల నిమిత్తం వాళ్ళు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి ఈ శిక్షణ ఎలాంటిది చూడు, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మన మేలు కోసమే ఆయన మనల్ని శిక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దేవుని నీతి దేవునితో సమాధానపరచబడడం, ఇలాంటి ఒక మంచి ఫలం ఈ శిక్షణ వల్ల మనకి దొరుకుతుంది. మరి దీన్ని మనం కోరుకోవాలా వద్దా? ఖచ్చితంగా కోరుకునే తీరాలి, ఖచ్చితంగా కోరుకునే తీరాలి. లేకపోతే దేవునితో పాటు ఉండేటువంటి పరిస్థితి మనకైతే ఉండదు. మన పితరులందరూ శ్రమలు కూడా నడిచిన వారే. మరి ప్రభువు రోమాలో పౌలును ఎన్ని రకాలుగా శిక్షించాడు, ఏం చేశాడు? ఆయన్ని ఎన్నోసారి రాళ్లతో కొట్టి చచ్చిపడినే వదిలేశారు.
తర్వాత 3 సార్లు 39 దెబ్బలు చొప్పున తిన్నా నేనని చెప్పేసి ఆయనే చెప్పుకున్నటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఖైదు చేశారు, జైల్లో పెట్టారు కదా. చివరికి ఆయన చంపేశారు, హతసాక్ష్యం చేసేశారు. ఏం చేశాడు? క్రీస్తు రక్షకుడు అని చెప్పేసి చెప్పడం తప్ప ఆయన చేసిన తప్పేమీ లేదు కదా. క్రీస్తు కొరకు నిలబడ్డాడంతే. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన పాపముల నిమిత్తము సిలువను మూసి సిలువ కంటగొట్టబడి చచ్చిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి విజయుడయ్యాడు. కాబట్టి ఆయన ద్వారానే రక్షణ ఉంది మనకి. ఆయన బోధించడం వల్ల కేవలం ఆయన ఎన్నో హింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత యాకోబు ఆయన కత్తితో నరికేశారు. ఎందుకు? ఇందుకే. ఆ తర్వాత పేతురు నుంచి ఆయన ఎన్ని హింసలు పెట్టారు. ఆఖరికి తలకిందులుగా సిలువేయించుకున్నాడు. ఆయన తలకిందులుగా సిలువేసి చంపేశారు పేతురుని కదా. మరి ఇలా మరి చాలామంది మరి శ్రమను అనుభవించి మన కొరకు వాళ్ళు ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయారు. అంటే శ్రమ మన మంచి కొరకే అని వాక్యం చెప్తుంది కదా. మరి ఆయన మంచితనాన్ని బట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆయన్ని మనం ఆరాధించాలి, అంతే. ఇప్పుడు మన కోసం ఆయన ఒక పట్టణాన్ని నిర్మించాడు కదా. చూడండి, ఎబ్రీ 11:10 మనం చూస్తాం. ఏ పరలోక పట్టణమును దేవుడు దానికి శిల్పి నిర్మాణకుడయ్యాడు, ఆ పట్టణంలో నీవు నేను ఉండాలనేది దేవుని బలమైనటువంటి కోరిక. నిజంగా అదే మనకి కావాలి అని అనుకుంటే, అదే మనకి కావాలని కోరుకుంటే ఖచ్చితంగా క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడానికి మనం సిద్ధంగానే ఉండాలి, సిద్ధపడాలంతే, సిద్ధపడాలి. ఈ శ్రమలు సహించకపోతే, ఈ శ్రమలు నాకు వద్దు అని అనుకుంటే ఆయన నిత్యరాజ్య వారసత్వం కూడా మనం వద్దు అనుకున్నట్టే. మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేది ఎందుకు? నరకానికి పోకుండా తండ్రితో పాటు మనము ఉండాలని. మనం అక్కడ వాళ్ళమే. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల పాపం వల్ల శపించబడి మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. తిరిగి మనల్ని అక్కడికి రప్పించుకోవడానికి తండ్రి సంకల్పం కుమారుడిగా క్రీస్తు లోకానికి రావడం. ఏదైతే మనకు అడ్డుగా ఉందో, ఏ భయం అయితే మనల్ని భయపెడుతుందో, ఆ అడ్డాన్ని తొలగించడానికి, ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన శిలువ మరణము పొంది మరణాన్ని జయించి తిరిగి లేచిపోయాడు. కాబట్టి దీన్ని మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకెళ్ళాలి. అయితే లోకంలో మనకి శ్రమ కలుగుతుంది, అది యేసు ప్రభు చెప్పింది, ఆయనే చెప్పాడు. నా నిమిత్తము ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి, నువ్వు సహించాలి, తప్పదు. సహిస్తే గెలుస్తావు, గెలిస్తే నాతో పాటు ఏలుబడి చేస్తావు, ఏలికగా ఉంటావు. ఒక సామాన్య ప్రధానికంగా కాకుండా నీకంటే చాలా బలమైనటువంటి వాటిని పరిపాలన చేసేటువంటి స్థితి దేవుడు ఇస్తానంటున్నాడు. మరి అందుకొరకు మనం శ్రమ పడడానికి ఇష్టపడాల్సిన వారంగా ఉన్నాం. ఇష్టంతో మనం వాటికి ముందుకి వెళ్ళాల్సినటువంటి వారు. కొంతమంది అక్కడక్కడ తగులుతూ ఉంటారంట, అక్కడక్కడ తగులుతూ ఉంటారు. దీనిలోని ఇక్కడ కొన్ని మాటలు మనకి చెప్పారు ఈయన. చూడండి, 2 తిమోతిలోని కొన్ని పేర్లు కింద ప్రస్తావనకి తీసుకొచ్చారు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు తప్పకుండా అని చెప్పేసి అని ఆయన చెప్పాడు. చూడండి, 17వ వచనం చూస్తే 2వ పత్రిక తిమోతిది 2:17 నుంచి, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యుమెనయును ఫిలేతు ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును, అంతే. ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతివాడును దుర్నీతి నుండి ఖచ్చితంగా తొలగిపోవాలి. ఇక్కడ హ్యుమెనై ఫిలేతు అనేటువంటి వాళ్ళని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇక ఈయన 1 తిమోతిలో కూడా 1 తిమోతిలో 19-20 వచనాల దగ్గర మళ్ళీ ఇక్కడ
అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస ఈ విషయమై వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హ్యుమనయ్యును అలెక్సంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని అంటారు. అంటే పౌలును ఎదిరించిన వారు అంటే ఇక్కడ ఈ హుమనై ఆ హుమనై వేరు హుమనైలని చెప్పేసి అని కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే ఒకటో పత్రికలో ఇతని సహకారిగా ఉన్నవాడు అలెక్సంద్రు, రెండవ పత్రికలో ఈ సహకారిగా ఉన్నటువంటి వాడు ఫిలేత్. కాబట్టి ఆయన వేరు ఈయన వేరు అవ్వచ్చు. మొత్తం మీద వీళ్ళు ఏం చేశారంట, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారంటాడు. అంటే పునరుత్థానం గతించిపోయింది, ఇంకా పునరుత్థానం లేదు అని చెప్తారంటాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు, నేను వస్తాను, వచ్చినప్పుడు అందరినీ నేను లేపుతాను, అంటే పునరుత్థానం చేస్తాను అని ఓ పక్కన యేసుప్రభు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చెప్తారంట, పునరుత్థానం గతించిపోయింది, ఇంకా పునరుత్థానం లేదు, ఏం లేదు అని చెప్తారంట. కాబట్టి వాళ్ళనేమి నేను దూషించకుండా దేవుడికి అప్పచెప్పేశాను, వాళ్ళు నేను వేలేశాను, ఇక దేవుడికి అప్పచెప్పేశాను. అలాంటి వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. వాడు ఎలాంటి వాళ్ళంటే కొరుకు పుండు లాంటి వాళ్ళంట. కొరుకుడు వ్యాధి వస్తే అది స్వస్థత ఉండదట దానికి. ఎక్కడ దాకా కొరుకుంది అక్కడ నరికేయడమే. ఎక్కడ దాకా కొరికింది అనుకోండి, ఈ బాగుపడదు ఇంక ఇది ఇక్కడ కత్తిరించేయడం తప్ప దానికి చికిత్స లేదంట. అలాంటి వాళ్ళు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు, బయలుదేరారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. వారి మాటలు అసలు వినొద్దు. ఎందుకంటే తప్పు బోధ తీసుకొచ్చి వాళ్ళ దినాల్లో చాలామంది వచ్చేసారు. మన విశ్వాసం నుంచి మనల్ని తప్పించడానికి వేరే మాటలు చెప్పడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ముందే చెప్పాడు ఆయన, ప్రతి ఆత్మను నమ్మద్దు, అబద్ధ బోధకుల విషయమే జాగ్రత్తగా ఉండండి అని యేసుప్రభువే చెప్పాడు కదా. కాబట్టి ఇలా ప్రతి వారు రాత్రి మాట చెప్పాం, పరిశుద్ధులు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో చేర్చుకోవాలని చెప్పేసి. వాళ్ళు కూడా బైబిల్ ఎట్టుకుని వచ్చారు కదా పరిశుద్ధులు అని చెప్పేసి ఇంటికి చేర్చుకుంటే మనం కొంపడిపోతుంది, నాశనం చేసేవాళ్ళు వాళ్ళు. అందుకనే ప్రతి ఆత్మను నమ్మొద్దు అని ఆయన చెప్పాడు. ఎవరు బట్టి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోకూడదు, వాళ్ళని కూర్చోబెట్టి వారు చెప్పేది వినకూడదు. వాళ్ళు వింటే వాళ్ళు కొరుకుడు పుండులాగా వాళ్ళ బోధ ఉంటుందంట. అంటే మన నాశనమే. కాబట్టి ఎవరి మట్టి వాళ్ళు ఆ పేరు బట్టి వచ్చారనుకోండి, గబగబా పెట్టేసి కూర్చోబెట్టేసి గబగబా కూల్ డ్రింక్ పట్టుకొచ్చి ఇచ్చేసి ఆడ కూర్చుని ప్రార్థన చేయండి అని చెప్పేసి గబగబా జోలో పెట్టేసి పంపించాం అనుకోండి, ఇది మళ్ళీ వస్తూనే ఉంటాడు. మెల్లమెల్లంగా స్లో పాయిజన్ ఎక్కించినాడు మన బుర్రలోకి, తప్పుడు మాటలన్నీ ఎక్కిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని చేరనీయకూడదు. హ్యుమనై ఫిలేత్, హ్యుమనై అలెక్సాంద్రు, ఇలాంటి వారి విషయం జాగ్రత్తగా ఉండమని సంఘానికి చెప్పు తిమోతి అంటూ పౌలు గారు హెచ్చరించారు. ఈ హెచ్చరిక ఇప్పుడు మనకు వస్తుంది. అక్కడ తిమోతితో చెప్పాడు, ఇప్పుడు మనకు చెప్తా ఉన్నాడు. చెప్పు, నీ సంఘంలో చెప్పు. తప్పు బోధలు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాశనం చేస్తారు మనల్ని. నా మట్టుకు నేనైతే వాళ్ళని సాతానికి అప్పచెప్పేశాను, శిక్షించడానికి అప్పచెప్పేశాను కదా. మీరు మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమంటూ ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కనుక హృదయపూర్వకంగా మనం కోరుకున్న వారమైతే అందుకొరకు కొన్ని శ్రమలను కూడా సహించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఖచ్చితంగా సిద్ధపరచుకోవాల్సింది. శ్రమ లేకుండా ఎప్పుడూ మేలు లేదు. ఓ పావు గంట సేపు వంటగదిలో నువ్వు శ్రమ పడకుండా నీకు మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? నేను ఏమీ చేయను, నాకు మంచి ఫుడ్ వచ్చేద్దా? శ్రమ పడాలి, తప్పదు. కొంచెంసేపు శ్రమ పడకపోతే తదగలాడి మంచి వస్త్రాలు వేసుకొని అందరి దృష్టిని నువ్వు ఆకర్షించవు కదా. కాబట్టి శ్రమ పడాలి దానికోసం. ఇంకా కొన్ని నెలల పాటు శ్రమపడి ఇల్లు కట్టుకుంటే కానీ నువ్వు అందులో సుఖాన్ని అనుభవించలేవు కదా. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఆ ఇసుకలు సిమెంట్లు పడాలి, పొద్దున్న లేచి రాత్రి దాకా శ్రమ పడాలి, తప్పదు. ఆ శ్రమ పడకపోతే నీకు మంచి ఇల్లు ఎలా వస్తుంది? నెలంతా శ్రమపడి పని చేయకపోతే జీతం రాదు. అలాగే 3-4 నెలల పాటు రైతు కష్టపడకపోతే పంట రాదు. అవునా? 2-3 నెలల పాటు రొయ్యల చెరువు కాపు కాయకపోతే మంచి పంట రాదు. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వస్తాయి.
తక్కువ రావచ్చు. ఇక్కడే మళ్ళీ ఒక పరీక్ష ఎదురవుతుంది మనకి. ఒక 5 లక్షల లాభం వచ్చిందనుకోండి, ప్రైజ్ ఆడని చూపిస్తావు కదా. ఒకవేళ 30,000 నా చూస్తే ఏం చేయాలా? తిట్టాలా? మరి 5 లక్షల లాభం వచ్చినప్పుడు సంతోషించాను, మరి ఇప్పుడు కొద్దిపాటి నష్టం వస్తే? అది రాత్రి మనం చెప్పుకున్నది, అది హబక్కూకు ఆ శక్తి రావాలి. హబక్కూకు 3:17 నుంచి ఏమన్నాడు మరి రాత్రి చదువుకున్నాం కదా. ఏది ఏమీ లేకపోయినా సరే నేను యెహోవాను స్తుతిస్తాను అన్నాడు. సంతోషిస్తాను, ఆయన బట్టి సంతోషిస్తాను. నేను పంట పండకపోయినా, కాయ అయిపోయినా, ఫలించకపోయినా, ఇంకోటి కాకపోతే, గొర్రెలు లేకపోయినా, పశువుల చాల్లో పశువులు లేకపోయినా, ఏమి లేకపోయినా నా ప్రభువునందు నేను ఆనందిస్తాను, నేను స్తుతిస్తాను అంటాడు. ఎందుకంటే అన్నీ ఇచ్చినాడు ఆయనే, అన్నీ ఇచ్చినాడు ఆయన. తాత్కాలికంగా ఖాళీ అయింది, మళ్ళీ నింపేవాడు కూడా ఆయనే. కాబట్టి ఎప్పుడు కూడా లాభం వచ్చినా నష్టం వచ్చినా సంతోషించాలి మనం, ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఈ స్థితి రావడం నేను చెప్తాం, తర్వాత నాకు ఇంకా దీనికి 5 రెట్లు 6 రెట్లు లాభం ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పాలి, అంతే. అంతే తప్ప మేలు కలిగినప్పుడు సంతోషించి కొద్ది ఇబ్బంది వచ్చేసరికల్లా దుఃఖపడిపోయి తిరగబడిపోతే కదా. మనం నమ్మదగని వారం అన్నాడు. అందుకే మనం నమ్మదగని వారం, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆ హోప్ మనకు ఉండాలి. ఆ శ్రమను, ఆ ఎదురైనటువంటి ఇబ్బందిని సంతోషంగా మనం స్వీకరించాలి, దాన్ని సంతోషంగా స్వీకరించాలి. నాకు ఈ చేతికి నొప్పి చాలా నెలల నుంచి ఉంది, చాలా నెలల నుంచి ఉంది. ఈ లోక సంబంధంగా 4-5 డాక్టర్లను కూడా చూసేసాను, కానీ ఏమీ అవ్వట్లే. దాన్ని కూడా వదిలేసాను, పట్టించుకోవట్లేదు. కానీ రాత్రులు చాలా ఇబ్బంది పెడుతుంది, పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది, చాలా కష్టం, చెయ్యి వెనక్కి వెళ్దాం, ఇబ్బందిగానే ఉంటుంది. అయితే దేవుడే దీన్ని ఇచ్చాడు, దీన్ని ఏం చేయాలి మనం? ఇదేంటి నేను ఇంత చేస్తున్నాను సేవ ఆయన కోసం, నాకు ఈ శ్రమ ఏంటి, దీన్ని తీయడేంటి దేవుడు అని అనుకుంటే, ఇచ్చేవాడు ఆయన, తీసేవాడు ఆయన. తీసేవాడు ఆయనే. మనమేం చేస్తాము? మనం తిరగబడితే, దూషిస్తే సరి అవుతుందా? ఇది సరికాదు కదా. ఏమో ఎందుకు పెట్టాడో ఇది, ఎప్పటికీ నేను ఆయన మర్చిపోకుండా ఉండడానికి. పౌలు గారు చెప్పినట్టు, నాకున్నటువంటి ఈ ప్రత్యక్షతలను బట్టి నేను అతిశయించకుండా ఉండేలాగున ఒక ముళ్ళులా సాతాను దూతగా నాలో ఉంచాడు అని చెప్పుకున్నాడు. ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. అలాగే నాకున్న ప్రత్యక్షతలను బట్టి నేను అతిశయించకుండా నన్ను నొక్కి పెట్టడానికి ఇలాంటి ఒక పరిస్థితి నాకు దేవుడు ఇచ్చాడేమో. ఎప్పటికీ దాన్ని సరిచేస్తాడో. ఎందుకంటే 4 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, ఏలూరు వెళ్ళాం కదా, గూడెం వెళ్ళాం, భీమవరం లేదు, ఇద్దరి దగ్గరికి వెళ్ళాం, 3 దగ్గరికి వెళ్ళాం. భీమవరం ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదు, వెళ్ళాం. 4 శివశంకర్ దగ్గరికి కూడా వెళ్ళాం, 4 దగ్గరికి, భీమవరంలో 4 దగ్గరికి వెళ్ళాం. అయినా అది అలాగే సరే అవట్లే. కాబట్టి దీన్ని బట్టి దేవుడిని నేను దూషించాలా? దేవుడి మీద నేను తిరగబడాలా? తిరగబడకూడదు కదా. ఎందుకంటే ఉంచినాడు ఆయనే, ఉంచాడు. ఎందుకు ఉంచాడో ఉంచాడు. ఆయనే స్వస్థతనిచ్చేటువంటి వాడు. కాబట్టి ఓపికతో మనం ఉండడం, మనం ముందుకెళ్ళడం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. స్వల్పం. మనం పోగొట్టుకునేది చాలా తక్కువే ఆయన మనకిచ్చే దాంతో పోల్చుకుంటే. ఆయన ఇచ్చేటువంటి రక్షణను దేంతో కొలుస్తావు? దేంతో కొలుస్తావు? ఎన్ని ఎకరాలు సరిపోతాయి దానికి? ఎన్ని కేజీలు బంగారం సరిపోతుంది దానికి? సరిపోద్దా? అంత గొప్ప రక్షణను దేవుడు మనకి ఇస్తూ ఉంటే తాత్కాలికంగా కొద్ది నష్టాలను ఎందుకు మనం పరిగణలో తీసుకుంటాం? దాన్ని బట్టి ఎందుకు మనం మనసులో నొచ్చుకుంటాం? నువ్వు ఎప్పుడు మనసులో బాధపడ్డావో దేవుని చిత్తాన్ని వ్యతిరేకించావు, అంతే. కలిగిన దాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు మనసులో నొచ్చుకున్నావో అప్పుడే, ఎందుకంటే దేవుని చిత్తానుసారంగానే జరిగింది అది, దాన్ని మనం సంతోషంగా ఒప్పుకోవాలంతే. అంతేగాని బాధపడ్డావంటే దేవుడు చేసిన దానికి మనం ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు అనమాట, అంగీకరించలే. అప్పుడు నేను పెడితే నేను బాగా మంచోడినా, లేకపోతే కొంచెం చెడ్డోడు అయిపోయినా మనమే అనుకుంటాం కదలా, మనం అనుకోవా? అదే పరిస్థితి అది కూడా కదా. కాబట్టి మరి ఈ శ్రమను మనం సహించాలి. మరొకసారి ఆకారాన్ని చదువుకుని ముగ్గు చేసుకుందాం. ఏంటది మనం ప్రారంభించింది ఏంటి? 2వ తిమోతి 2:12. సహించిన వారమైతే
ఆయనతో కూడా ఏలుదుము కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సహించాలి. క్రీస్తు సహించాడు. ఆయనకు వారసులు మనం కావాలంటే మనం కూడా సహించాలి. వాళ్ళు సహించగలిగితే ఆయన రేపు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి పరలోకంలో ఏలుబడి చేస్తాడు. ఆయనతో పాటు ఏలుబడి చేసేటువంటి ఒక గొప్ప ఆధిక్యత మనకి ఇస్తానంటున్నాడు. ఇది మనం కావాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో క్రీస్తుతో పాటు శ్రమ అనుభవంలోకి మనం వెళ్ళాల్సిందే. ఇది నాకు వద్దు అని అనుకుంటే ఇక యుగ యుగాలు పాతాళంలోకి పోయే పరిస్థితి. ఏది మంచి ఏది చెడు దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి మంచిని మనం కోరుకుందాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి 2 తిమోతి 2:12 బట్టి మాకు నేర్పించిన సత్యాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. రోమా 8:17 బట్టి కూడా నాయన, నీతో పాటు మేము సహించిన వారమైతే మీ తోడి వారసులమవుతాము. కాబట్టి ప్రతి వారము కూడా నీ కొరకు ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమను సంతోషంగా ఎదుర్కొని ముందుకు సాగడానికి, ప్రతి నష్టాన్ని, ప్రతి అవమానాన్ని సంతోషంగా ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆయత్తపరచమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇదిగో తండ్రిని ఇప్పుడు ఆరాధించిపోతూ ఉన్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించులాగున సహాయపడమని ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.